హలో. హలో. చెప్పబ్బాయి. వాయిస్ వినపడతలేదు. నా వాయిస్ వినపడలేదా? వినపడతలేదు అంటున్నారు సార్. మీకు అందరికి వినపడుతుందిగా నీట్గా? వినపడుతుంది సార్. స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది సార్. ఎస్టర్డే మనం ఎడిషన్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని బేసిక్స్ ఉన్నాయి. ఒక త్రీ టాపిక్స్ కంప్లీట్ చేసుకొని మరి ప్రోగ్రామ్లోకి వెళ్దాం. బేసిక్స్ అన్ని ఒకేసారి చెప్తే బోర్ కొడుతుంది. మ్యూట్ చేసుకోండి. చూడండి, మనం ప్రోగ్రామ్ ఎక్కడ క్రియేట్ చేసామంటే నిన్న SC38లో క్రియేట్ చేసాం. మనం నేమ్ దేంతో క్రియేట్ చేయమని చెప్పా? జీతో కానీ వైతో కానీ చెప్పా. ఫస్ట్ అది ఎందుకు అనేది చెప్తా చూడండి. బ్యాక్గ్రౌండ్ మనకి SAPలో రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనం తయారు చేసే ఆబ్జెక్ట్స్ అన్ని రెండు రకాలు ఉంటాయి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, మనం ఏం తయారు చేసినా దాన్ని ఏమంటాం? SAP ఎన్విరాన్మెంట్లో ఏం తయారు చేసినా దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఆబ్జెక్ట్ వేరు, ఇది వేరు. మనం ఏం చేసినా ఆబ్జెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఓకేనా? అబాబర్ ఏం చేసినా ఆబ్జెక్ట్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్ దీన్నే జీ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. ఓకేనా? ఏంటి అసలు ఈ రెండు ఏంటి డిఫరెన్స్ ఏంటి? బాగా వినండి. ఇది అర్థం కాకపోతే మొత్తం SAP అర్థం కానంటే. రోజు చెప్పండి, నేను ఈరోజు చెప్పేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అని. మనం రోజు కస్టమ్ ఆబ్జెక్ట్స్ ప్రిపేర్ చేస్తాం. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ చేయండి. ఓకేనా? ప్రొవైడెడ్ బై SAP. SAP ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మన సిస్టంలో SAP ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ. మనం ప్రోగ్రామ్స్ కొన్ని క్రియేట్ చేసాం. చాలా ల్యాక్స్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ SAPలో ఉంటాయి. మనం చేయాల్సింది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎడిషనల్ ప్రోగ్రామ్స్ అంతే. అందుకే ఇప్పుడు జావాకి దీనికి కంపేర్ చేస్తే జావా చాలా పెద్దది. జావా నేర్చుకోవాలంటే చాలా రోజులు పట్టింది. ఇది జావాలో 2000 లైన్ల కోడ్ ఉంటే ఇక్కడ 100 లైన్లు రాస్తే చాలు. ఓకే? మ్యాక్సిమం ఇక్కడ 4000 5000 లైన్స్ కోడ్ ఉందంటే అది ఇంకా చాలా ఎక్కువ కోడ్ అది. ఓకేనా? జావాలో 3000 4000 నార్మల్ కోడ్ అది. అంత కోడింగ్ అవసరం ఉంది. బ్యాక్ ఎండ్లో అంతా ఉంటుంది అనమాట ఆల్రెడీ. అందుకే స్టాండర్డ్ ఆబ్జెక్ట్సే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్? దీస్ ఆర్ ప్రొవైడెడ్ బై SAP itself, built in. Whenever we install the software, along with this software, some built-in objects are available. These are starts with the letter other than Z and Y. Z తో కానీ Y తో కానీ స్టార్ట్ అవుతాయి. జెడ్ని మనం G అని ప్రొనౌన్స్ చేయాలి. G అని, Z అని ప్రొనౌన్స్ చేయకూడదు. జీతో కానీ Y కాకుండా అదర్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. అంటే A to X లెటర్తో ఏది ఉన్నా సరే మనం ఐడెంటిఫికేషన్ పర్పస్ అది స్టాండర్డ్ ఆబ్జెక్టే. ఏతో స్టార్ట్ అవ్వని, బీతో స్టార్ట్ అవ్వని, C అప్ టు X ఏ లెటర్తో స్టార్ట్ అయినా వాటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే విచ్ ఈస్ డెవలప్డ్ బై ద డెవలపర్. డెవలపర్స్ అంటే మనమే. ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ న్యూ ఆబ్జెక్ట్, ద న్యూ ఆబ్జెక్ట్ డెవలప్డ్ బై ద అబాబ్ కన్సల్టెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆబ్జెక్ట్స్ డెవలప్ చేస్తాం. విచ్ స్టార్ట్స్ విత్ GRY, డెవలప్డ్ బై అబాబర్ ఆర్ డెవలపర్. దీస్ ఆర్ స్టార్ట్స్ విత్ GRY. అర్థమైందా? SAP ఆబ్జెక్ట్స్ కోసం A నుంచి X వరకు ఉంటాయి లెటర్స్. ఏదైనా తీసుకోండి, A నుంచి X వరకు ఉంటే అవన్నీ స్టాండర్డ్ అని అర్థం. జీతో కానీ వైతో కానీ చేస్తే మనం చేయాలనుకుంటే జీతో కానీ వైతో కానీ చేయగలం. వీటినే కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. క్లియర్ అయింది అందరికీ? ఇక్కడికి మనం నిన్న బై హార్ట్ చేసినట్టు చెప్పాను. ఓకేనా? ఎందుకంటే టైం సరిపోదు కదా అన్ని చెప్పడానికి. నిన్న SC38 దగ్గర వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ ఏమి ఇచ్చా పేరు? G ఆదిలక్ష్మి అని ఇచ్చారు. ఓకేనా? ఓన్లీ అది డైరెక్ట్ ఆదిలక్ష్మి అని ఇచ్చామనుకో అదే ఏ ప్రోగ్రామ్ అవుతుంది? అది SAP ప్రోగ్రామ్ అవుతుంది. మనం క్రియేట్ చేయలేం. మనం క్రియేట్ చేయాలంటే ఏమడిగిద్ది? యాక్సెస్ కీ అడిగిద్ది. యాక్సెస్ కీ అంటే ఏంటి? SAP వాడు ఇచ్చిన ప్రోడక్ట్నే మాడిఫై చేయడానికి కీ అడిగిద్ది. ఆ కీ మన దగ్గర ఉండదు. ఒకవేళ మనం ఆ కీ తెచ్చుకొని వాడుకున్నాం అనుకో లైసెన్స్ లాగా,
అప్పుడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎస్ఏపి సపోర్ట్ ఇవ్వదు. SAP won't provide any support if you are modifying their standard product by using with access key. ఓకేనా? యాక్సెస్ కీ అంటే ఒక లైసెన్స్ లాగా. మనం ఏం చేయాలన్నా జీ ఆబ్జెక్ట్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్స్ డెవలప్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ సాంగ్స్ వస్తున్నాయి. చూడండి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పా. టీ కోడ్ ఎంటర్ చేసి ఏంటి అసలు టీ కోడ్ అంటే కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. చూడండి, వాట్ ఈస్ టీ కోడ్? టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ స్క్రీన్స్ అనమాట. ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు, ఏటీఎంలో ఏటీఎం ఇన్సర్ట్ చేశారు, వెల్కమ్ టు బ్యాంక్ వస్తుంది, తర్వాత పిన్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత విత్డ్రాల్ చేయాలా అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తాం, తర్వాత అమౌంట్ విత్డ్రా చేసుకుంటాం, థ్యాంక్ యూ చెప్తుంది, ఇక్కడికి అమౌంట్ తీసుకుంటాం. లాస్ట్లో మనం ఏటీఎం ఇన్సర్ట్ చేసినప్పటి నుంచి అమౌంట్ తీసుకునే వరకు ఏం చేసాం? నావిగేటింగ్ టు డిఫరెంట్ స్క్రీన్స్. ఓకే, దీన్ని ఏమన్నాము? ట్రాన్సాక్షన్ అన్నాం. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్క్రీన్స్. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్క్రీన్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా ఇన్వోక్ చేసాం? ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసాం. ఓకేనా? ఈ స్క్రీన్ ఏమంటాం? ఇనీషియల్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్, థర్డ్ స్క్రీన్. అంటే ఇనీషియల్ స్క్రీన్ అన్నా ఫస్ట్ స్క్రీన్ అన్నా ఒకటే, ఫోర్త్, ఫిఫ్త్, 5 స్క్రీన్స్లో ఉంది ట్రాన్సాక్షన్, ఏటీఎం ట్రాన్సాక్షన్. అట్లనే ఎస్ఏపీలో అయినా సరే, ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఏపీలో ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా, ఇనీషియల్ స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ టీ కోడ్. టీ కోడ్ అంతేగాని దీనికి అసెస్ అయింది. ఈ టీ కోడ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? ఇనీషియల్ స్క్రీన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాడచ్చు. ఎలా అయితే మనం ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఇనీషియల్ స్క్రీన్ వచ్చిందో అక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్తాం. అలా అని ఏటీఎం ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్ విత్డ్రాయల్ స్క్రీన్ రాదు కదా. ఫస్ట్ వాడు ఎంత సాఫ్ట్వేర్లో పెట్టింటే ఫస్ట్ స్క్రీన్, అక్కడ నుంచి లోపలికి వెళ్ళి విత్డ్రాయల్ అయితే విత్డ్రాయల్, ఎంక్వైరీ అయితే ఎంక్వైరీ, అలా చేసుకుంటాం కదా. ఫస్ట్ స్క్రీన్కి మాత్రమే వెళ్ళగలం. టీ కోడ్ యూజ్ చేసి కూడా ఫస్ట్ స్క్రీన్కి వెళ్ళగలం. టీ కోడ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఇనీషియల్ స్క్రీన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. గుర్తుపెట్టుకోండి, టీ కోడ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ initial screen of the transaction. ఇది టీ కోడ్ అంటే. మనం టీ కోడ్స్ రకరకాలు చూస్తాం భవిష్యత్తులో. ఇప్పుడు నిన్నటి వరకు మీకు తెలిసింది ఏంది? అబాబ్ ఎడిటర్ అని ఉంది. ఇక్కడ ఏం చేసాం? రిపోర్ట్ డెవలప్మెంట్ చేసాం. రిపోర్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఇది ఒక ట్రాన్సాక్షన్. అబాబ్ ఎడిటర్ అనేది ట్రాన్సాక్షన్ అనొచ్చు, టూల్ అవ్వచ్చు. టూల్ అన్న కలెక్షన్ ఆఫ్ స్క్రీన్సే. ఓకేనా? ఇక్కడ మనం టెక్నికల్గా టూల్ అంటాం, వేరే ఫంక్షనల్ మాడ్యూల్స్ వాళ్ళంతా ట్రాన్సాక్షన్స్ అంటారు. టీ కోడ్ ఏంటి? అబాబ్ ఎడిటర్కి SC38. మనం SC38 యూజ్ చేసేసి మనం అబాబ్ ఎడిటర్లోకి వెళ్ళాం, వేర్ వీఆర్ స్టార్టింగ్ అవర్ డెవలప్మెంట్. అలాగే ఫంక్షన్ బిల్డర్ అని ఉంది, మనం వాడతాం ఫంక్షన్ బిల్డర్స్. ఫంక్షన్ బిల్డర్ టీ కోడ్ ఏంటంటే SC37. క్లాస్ బిల్డర్ అని ఉంటుంది. మీరేం బై హార్ట్ చేయకండి, ఆటోమేటిక్గా వీకే గుర్తొచ్చేస్తాయి. SC24 అని ఉంటుంది. ఓకే, మెసేజెస్కి SC91 ఉంటుంది. SC93 ఉంటుంది. ఇంకో దానికి టీ కోడ్స్ తయారు చేయొచ్చు. మనం ఓన్ టీ కోడ్స్ కూడా తయారు చేయొచ్చు. కాకపోతే మనం తయారు చేస్తున్నాం అంటే టీ కోడ్ నేమ్ కూడా ఏమి ఇవ్వాలి? జీతో కానీ వైతో కానీ ఇవ్వాలి. ఓకేనా? ఎందుకు తయారు చేస్తాం అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమైంది. మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం అనుకో, మనం టేబుల్ నేమ్ ఖచ్చితంగా జీతో కానీ వైతోనే ఇవ్వాలి. ఇప్పుడు MAR ఈ టేబుల్ ఏంటి? స్టాండర్డ్ టేబుల్, కస్టమర్ టేబుల్, కస్టమ్ టేబుల్? ఆదిలక్ష్మి చెప్పండి, MAR టేబుల్ ఉంది, ఇది స్టాండర్డ్ టేబుల్ ఆర్ కస్టమ్ టేబుల్? ఆదిలక్ష్మి, అన్మ్యూట్ అండ్ స్పీక్. స్టాండర్డ్ టేబుల్ సార్. స్టాండర్డ్ టేబుల్ బికాజ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద లెటర్ M. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత ప్యాకేజ్. క్లియర్ అవ్వకుంటే చెప్పండి, స్టాప్ చేయండి, మళ్ళీ ముందుకు పోతే అర్థం అవ్వవు. మళ్ళీ చెప్తా.
అందరు క్లియరేనా? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజ్ అడిగింది. వాట్ ఈజ్ ప్యాకేజ్? ప్యాకేజ్ అంటే నువ్వు ఎట్లా అయితే ఫోల్డరు డైరెక్టరీ ఉంటుందో అలా ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ డైరెక్టరీ. ఓకే, ఇట్ ఈజ్ లైక్ ఏ డైరెక్టరీ, కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అని. డైరెక్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్సే కదా. ఇక్కడ నువ్వు చేసేవన్నీ స్టోర్ చేయాలి కదా, స్టోర్ చేయడానికి ప్యాకేజెస్ ఉంటాయి. ఎందుకు ప్యాకేజీలో చేస్తామంటే మనకి ఎలా ఉంటాయి సిస్టమ్స్, డెవలప్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? అబాబర్స్కి ఉంటుంది. మన డెవలప్మెంట్ అంతా ఇక్కడ దీంట్లో చేస్తాం. డెవలప్మెంట్ అయిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? క్వాలిటీకి పంపిస్తాం. ల్యాండ్స్కేప్ ఇది క్వాలిటీ ఎవరికి యాక్సెస్ ఉంటుంది? ఫంక్షనల్ కన్సల్టెంట్కి కానీ టెస్టర్స్కి కానీ. ఓకేనా, ఎవరో ఒకరికి ఉంటుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ టెస్టింగ్ చేస్తాం. తర్వాత వాళ్ళ టెస్టింగ్ అంతా ఓకే అయితే ఎక్కడికి వెళ్తుంది? డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇట్లా ఒక ల్యాండ్స్కేప్ని ఇక్కడ డెవలప్ చేసిన ఆబ్జెక్ట్ ఇటు పంపించాలంటే ట్రాన్స్పోర్టేషన్ అంటారు దాన్ని. ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ షుడ్ బి స్టోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్. ప్యాకేజ్లో స్టోర్ అయితేనే అప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఓకేనా, ప్యాకేజ్లో స్టోర్ అయితేనే ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్, దట్ ఆబ్జెక్ట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ప్యాకేజ్. ప్యాకేజ్లో స్టోర్ అయి ఉండాలి, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఒక చోటు నుంచి ఒక చోటుకి మార్చాలంటే ఆబ్జెక్ట్ షుడ్ బి ఇన్ యాక్టివ్ స్టేట్. యాక్టివేట్ అయి ఉంటేనే మనం మార్చగలం, లేకపోతే మార్చలేము. ఇన్యాక్టివ్ ఆబ్జెక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయలేం. ఓకేనా, మనం నిన్న ఎక్కడ సేవ్ చేసాం? లోకల్ ఆబ్జెక్ట్ అని చేసాం. లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తే ఏంటంటే అది ఈ సిస్టంలో మాత్రమే ఉంటుంది, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా చేయలేము. లోకల్ ఆబ్జెక్ట్ కూడా ఒక ప్యాకేజే. ఆ ఫోల్డర్ ఏంటంటే $TMP, టెంపరీ ఫోల్డర్ అని. ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ $TMP ఆర్ నాట్ ట్రాన్స్పోర్టబుల్. అందుకే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ప్యాకేజ్లో స్టోర్ చేయాలి. మనం ఇంకా అది తప్ప స్టోరేజ్ పర్పస్ తప్ప ఇంకా మిగిలిందంతా సేమ్. నువ్వు లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేయి, ప్యాకేజ్లో సేవ్ చేయి, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సేమ్. ఓకే, ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయడం చూపిస్తాను, ప్రాబ్లం లేదు. అది ముందు అర్థమవుతుంది మీకు, చాలా సింపుల్, ఒక 2 స్టెప్స్ అంతే. ఇదనమాట ప్యాకేజ్ గురించి. అర్థమైందా? ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ క్లయింట్ టు అదర్ క్లయింట్, ద ఆబ్జెక్ట్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ సైడ్ ఏ ట్రాన్స్పోర్టబుల్ ప్రోగ్రామ్. దీన్నే మనం సిస్టమ్స్ మనం క్లయింట్ నెంబర్తో ఐడెంటిఫై చేస్తాం, క్లయింట్ అనే నెంబర్తో. ఇది డెవలప్మెంట్ క్లయింట్ అంటాం, ఇది క్వాలిటీ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. మనకు నెంబర్కి ఎలా ఉంటాయంటే 800, 810, 820 ఇలా ఇచ్చింటారు నెంబర్స్. మనకి ఇది ప్రాక్టీస్ సిస్టమ్స్ నెంబర్స్, ఇవి డెమో సిస్టమ్స్. మీరు మీ క్లయింట్ నెంబర్ ఎంత మీరు వర్క్ చేసిందంటే ఇవి చెప్పకూడదు, 800, 810 అని. అవి కాకుండా వేరే ఏమని చెప్పండి, 200, 210, 220 అలా చెప్పండి. లేకుంటే 600, 610, 620 ఎంతైనా ఉండొచ్చు నెంబరు. జనరల్గా ఇలా ఇస్తూ ఉంటారు. ఓకేనా, అంటే నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి? 000 నుంచి 999 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఇవి మాత్రం చెప్పకండి, 800, 810, 820. ఇప్పుడు ఇవి మనం ప్రాక్టీస్ చేసే సిస్టమ్స్. SAP వాడు ప్రాక్టీస్ చేసుకోవడానికి IDEs అంటారు, ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎడ్యుకేషన్ అని మనకి ఇస్తున్నాడు. దాంట్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. వాటిలో క్లయింట్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి, 800, 810, 820. ఇంకా మిగిలిన వాళ్ళు రియల్ టైంలో వాడేవాళ్ళు వేరే నెంబర్స్ ఏవైనా వాడతారు, ఈ 3 నెంబర్లు కాకుండా. ఓకేనా, జనరల్గా ఇలా 200, 210, 220 అంటారు. ఓకే, లేకపోతే 300, 310, 320. మీరు 800, 810, 820 అని చెప్పారంటే జాబ్ ఎక్కడ అమీర్పేట్లో చేశారా, మారతల్లో చేశారా అంటారు. అర్థమైందా? ఇంకా ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ అబాబ్ మస్ట్ బి ఎండ్ విత్ పీరియడ్, అది తెలిసిందే మీకు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి? ప్యాకేజ్ అంటే ఏమని చెప్పచ్చు? ప్యాకేజ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పచ్చు. లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తే అది కూడా ప్యాకేజే, కాకపోతే అది ఏం ప్యాకేజ్? $TMP. ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ $TMP కాంట్ బి ట్రాన్స్పోర్టబుల్. ఓకే, క్లయింట్ నెంబర్ అంటే క్లయింట్ ఈజ్ ఏ 3-digit నెంబర్ స్టార్టింగ్ విత్ 00 to 999 ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్ సిస్టమ్స్. డెవలప్మెంట్ సిస్టమా లేకపోతే ప్రొడక్షన్ సిస్టమ్ అని ఐడెంటిఫై చేయడానికి. అది మనం ప్రోగ్రామ్ని ప్రతిసారి ఏం చేయాలి? 4 స్టెప్స్ చేస్తున్నాం. సేవ్ చేస్తాం, 2 సింటాక్స్ చెక్ చేస్తాం,
థర్డ్ స్టెప్ ఏం చేసాం, యాక్టివేట్ చేసాం. డైరెక్ట్ సింటాక్స్ చెక్ చేసినా చాలా సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. థర్డ్ స్టెప్ యాక్టివేట్ చేస్తాం, ఫోర్త్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్లోకి రావచ్చు. దీన్ని ఏమంటామంటే ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్. ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ అవైలబుల్ సర్వర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి సర్వర్స్, అబాబ్, కరుణ, శ్రీనివాస్ అని ఉన్నాయి. నీకు కొన్ని దాంట్లోకే ఇస్తాడు యాక్సెస్. యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అబాబ్ సర్వర్ది పాస్వర్డ్ లేదు. సర్వర్ క్లిక్ చేయండి. ఇట్ ఈస్ ఆస్క్ ఫర్ క్రెడెన్షియల్స్. ఫస్ట్ స్క్రీన్ మనం క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ ఏమంటాం, ఫస్ట్ స్క్రీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం టీ కోడ్స్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు. SC38 అన్నా, SC38కి వెళ్ళా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, SC24 వెళ్ళాలనుకున్నావు, క్లాస్ బిల్డర్కి వెళ్ళాం. ఓకే, ఇవి ట్రాన్సాక్షన్ కోడ్స్. SC37 ఫంక్షన్ బిల్డర్కి వచ్చిన. ఓకే, మెనూ పెయింటర్ వచ్చినాం. ఓకే, స్క్రీన్ పెయింటర్ SC51. ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు. ఓకేనా, ఏంది ప్రతిసారి ఈజీ యాక్సెస్ స్క్రీన్కి పోవాలా, అక్కడి నుంచి చేయలేమా అంటే చేయొచ్చు. అక్కడి నుంచి కూడా ఒక ట్రాన్సాక్షన్లో నుంచి ఇంకో ట్రాన్సాక్షన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు. ఎలా వెళ్ళచ్చు, దీనికి /O కానీ /N కానీ కాంబినేషన్లో వాడాలి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ నుంచి ఏదో ఒక ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాను అనుకో, క్లిక్ ఇస్తే ఇప్పుడు ఇది ఐడెంటిఫై చేయలేదు, సేమ్ వస్తుంది. అలా కాకుండా /O SC11 అని కొట్టారనుకో, ఇప్పుడు ఓపెన్ అయింది అబాబ్ డేటా డిక్షనరీ. పాతది ఉందా లేదా చూసుకోండి. అబాబ్ ఎడిటర్ ఉంది, డేటా డిక్షనరీ కూడా ఉంది. /O కొడితే కరెంట్ సెషన్ ఎగ్జిట్ కాకుండా కొత్త సెషన్ ఓపెన్ అవుతుంది. /N కొట్టాను అనుకో, /N SC37 అని కొట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబాబ్ డిక్షనరీ అనేది ఉండదు. /N కొడితే డిక్షనరీ అనేది లేదు, ఓన్లీ రెండే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ నా పర్సనల్. అర్థమైందా? ఫంక్షన్ బిల్డరు, అబాబ్ ఎడిటర్ మాత్రమే ఉంది. 3 SAPవి. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఈ 3 SAPవి. ఫస్ట్ లాగ్ ఆన్ ప్యాడ్ అది, అబాబ్ ఎడిటర్ ఉంది, ఫంక్షన్ బిల్డర్ ఉంది, అంతే. ఇప్పుడు ఫంక్షన్ బిల్డర్లో నుంచి వేరేది కొడుతున్నా, వేరే చోటుకి వెళ్తున్నా, /N అని యూజ్ చేస్తున్నా. /N యూజ్ చేస్తే ఫంక్షన్ బిల్డర్ ఉండదు. /N24 అన్న ఎనీటీకో. ఓకే, ఇప్పుడు క్లాస్ బిల్డర్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోండి, SAP దగ్గర ఎన్ని సెషన్స్ ఉన్నాయి, అబాబ్ ఎడిటర్ ఉంది, క్లాస్ బిల్డర్ ఉంది, ఫంక్షన్ బిల్డర్ వెళ్ళిపోయింది. అదే ఫంక్షన్ బిల్డరు కావాలనుకో, క్లాస్ బిల్డరు ఉండాలనుకో, /O SC24 SC11 SC30 రెండు ఉంటాయి. చూడండి, ఇక్కడ క్లాస్ బిల్డర్ ఉంటుంది, /O కొడితే అన్నీ ఉంటాయి సెషన్స్.
అబాబ్ ఎడిటర్, క్లాస్ బిల్డర్, ఫంక్షన్ బిల్డర్ 3 ఉన్నాయి. అట్లా ఎన్ని చేసుకోవచ్చు అంటే 6 సెషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా 3 చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెషన్స్ రీచ్ అని వస్తుంది. చూడండి కావాలంటే -o C11 నెక్స్ట్ /o SC 50 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ SAP GUI సెషన్స్ రీచ్ అని ఉంది. అంటే 6 సెషన్స్ అలా వచ్చేటట్టు సెట్ చేసి ఉంటారు అనమాట. ఓకేనా, అంతకంటే ఎక్కువ సెషన్స్ ఓపెన్ అవ్వవు. ఇప్పుడు చూస్తే మీరు చెక్ చేసుకోండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి అంతే. ఇది సంబంధం లేదు, లాగాన్ ప్యాడ్ జస్ట్ అది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాగిన్ చేయడానికి అంతే. ఇక్కడ నుంచి సెషన్స్ ఇంకెక్కువ లాగిన్ అవ్వాలనుకుంటే అవ్వవు. అర్థమైందా? /o అంటే ఏంటి, /n అంటే ఏంటి అందరికి? హలో, /o అంటే ఇవన్నీ బేసిక్స్. నిన్ననే ఇవన్నీ చెప్తే మీకు బోర్ కొడుతుందని చెప్పలేదు. /n అంటే కరెంట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిట్ అయ్యి న్యూ ట్రాన్సాక్షన్ ఓపెన్ అవుతుంది. ఇది అపార్ట్ ఫ్రమ్ కరెంట్ ట్రాన్సాక్షన్ న్యూ ట్రాన్సాక్షన్ ఇస్ ఓపెన్. /o అంటే కరెంట్ ట్రాన్సాక్షన్ అలానే ఉండి నెక్స్ట్ న్యూ ట్రాన్సాక్షన్ ఓపెన్ అవుతుంది. n అంటే కరెంట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిట్ అయిపోయి న్యూ ట్రాన్సాక్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అలా అయినా అవ్వచ్చు. ఇంకో మెథడ్ ఉంది అవడానికి. ఇది క్లోజ్ చేయాలంటే సెషన్స్ ఇలా క్లోజ్ చేయడమే. లేదంటే /nex అని ఉంటుంది, అలా అయినా చేయొచ్చు. అవన్నీ మీకే తెలుస్తాయి. చూడండి ఇక్కడ బటన్స్ ఉన్నాయా, న్యూ GUI విండో అని. ఇది క్లిక్ చేస్తే న్యూ సెషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ సెషన్ ఓపెన్ అవుతుంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఒకటి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనం ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే కరెంట్ సెషన్ నుండి న్యూ సెషన్ ఓపెన్ అవుతుంది. దానికి డైరెక్ట్ ఐకాన్. ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేకుంటే అక్కడ /n /o యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం ఏం యూజ్ చేస్తారని. ఓకేనా, ఇంకా ప్రోగ్రామ్ లేక వద్దాం. మనం బేసిక్స్ చాలు. చూడండి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రిపోర్ట్ డెవలప్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? క్లాస్ బిల్డర్ అవసరం లేదు, ఫంక్షన్ బిల్డర్ అవసరం లేదు, అబాబ్ డేటా అడిషన్ అవసరం లేదు, మెనూ పెయింట్ అవసరం లేదు. మనకు కావాల్సింది అబాబ్ ఎడిటర్. ఓకేనా, అబాబ్ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అని. ఆదిలక్ష్మి అని నేమ్ ఇచ్చాను. ఆదిలక్ష్మి అని నేమ్ ఇచ్చి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ కొడితే ఏమడుగుద్ది? యాక్సెస్ కి అడిగింది. ఎందుకు? ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి యాక్సెస్ కి. మనం యాక్సెస్ కి ఇవ్వకూడదు. ఓకేనా, అందుకు మనం ఏ ఆబ్జెక్ట్ తయారైనా ముందు G అని పేరు ఇవ్వాలి. ఇది నిన్నటి సర్వర్ కాదు కాబట్టి ఇక్కడ ఆదిలక్ష్మి ఉంటే చేయొచ్చు. ఆదిలక్ష్మి అని పెట్టా. G కానీ Y కానీ ఇస్తే క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ టైటిల్. ఆల్వేస్ ప్రొవైడ్ ద మీనింగ్ఫుల్ టైటిల్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఓకేనా, ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం ఏదో చేసాం. ఓకేనా, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం ఏదో చేసాం. ఎట్లా డిక్లేర్ ఏమని రాద్దాం? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాస్తాం. టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అయింది. రిపోర్ట్ జనరేట్ చేయాలంటే వాట్ ఈజ్ ఇంక్లూడ్, మాడ్యూల్ పూల్, ఫంక్షన్ గ్రూప్, సబ్రొటీన్ పూల్, ఇంటర్ఫేస్ పూల్, క్లాస్ పూల్, టైప్ పూల్, ఇవన్నీ తెలుస్తాయి మనకు. ఓకేనా, ఇవన్నిట్లో ఇవన్నీ కూడా వాడము. క్లాస్ పూల్, టైప్ పూల్ ఇవన్నీ వాడం మనం. ఇక్కడ సబ్రొటీన్ పూల్, ఫంక్షన్ గ్రూప్, మాడ్యూల్ పూల్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇక్కడ దాకా సబ్రొటీన్ పూల్ వరకు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఓకేనా, టైప్ పూల్స్ కూడా అవుట్డేటెడే. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలా? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ప్యాకేజ్. మనం ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్ ఇచ్చుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలని మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి లోకల్ ఆబ్జెక్ట్లో చేయండి.
లోకల్ ఆబ్జెక్ట్లో చేస్తే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవ్వదు. ఇది రిపోర్ట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మీ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సమ్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ అవసరం మనకి? 2 వేరియబుల్స్ అవసరం. ఓకేనా? ఆల్రెడీ సమ్ చేశాం కదా, సమ్ అవసరం లేదు ఇంకా. వేరియబుల్స్ని 2 వేరియబుల్స్ని సేమ్ నేమ్తో డిక్లేర్ చేయొచ్చా? డేటా v1 అని తీసుకున్నా. వేరియబుల్స్ని జనరల్గా v1 v2 అని తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే వేరియబుల్ కాబట్టి. నేమింగ్ మనం ఏబిసి అని ఎట్లా తీసుకున్నా యాక్సెప్ట్ అయితే చేస్తారు. జనరల్గా ఇలా తీసుకుంటారు. డేటా v1 టైప్ i, మళ్ళీ ఇప్పుడు v1 తీసుకున్నాం అనుకో, v1 టైప్ i. ఇది సింటాక్స్ ఎర్రరా కాదా? సింటాక్స్ ఎర్రరా కాదా? ఏ ప్రోగ్రామ్ కాంట్ కంటైన్ 2 వేరియబుల్స్ ఆర్ 2 డిక్లరేషన్స్ విత్ ద సేమ్ నేమ్. ఇప్పుడు ఎర్రర్ రావాలి మనకు. ఓకేనా? v1 హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్, అందుకు v1 ఇవ్వకూడదు. సెకండ్ సేమ్ నేమ్ ఇవ్వకూడదు, ఒకటే ఇవ్వాలి. ఓకేనా? v2 టైప్, v1 టైప్ i, v2 టైప్ i. ఓకే, ఇప్పుడు సింటాక్స్ చెక్ చేస్తే ఎర్రర్ లేదు. ఓకే, అసలు ఇప్పుడు ప్రింట్ చేయండి. v1లో ఏముంటుంది? రైట్, ఎలా ప్రింట్ చేయొచ్చు? v1, v2 రెండు ప్రింట్ చేస్తున్నా. బిఫోర్ ఇంకేం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఏం వాల్యూస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏముంటాయి చూడండి. నో సింటాక్స్ ఎర్రర్, యాక్టివేట్ ఇట్. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్. ఏమొచ్చింది? 0 0. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? 0 అనేది ఎక్కడ ఉంది? ఇంత స్పేస్ ఉంటే రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఇంత స్పేస్ ఉంటే రైట్ సైడ్ ఉంది. అంటే బై డిఫాల్ట్ ఆల్ న్యూమరిక్స్ ఆర్ రైట్ జస్టిఫైడ్. ఓకేనా? సరే, ఒక వాల్యూ అసైన్ చేయండి కావాలంటే. ఎట్లా అసైన్ చేస్తాం వాల్యూ కావాలంటే? వాల్యూ 20, లేకుంటే కింద అయినా ఇచ్చు. v1 = 20 ఎట్లయినా ఇచ్చచ్చు. దట్స్ యువర్ విష్. వాల్యూ 30. ప్రతిసారి సింటాక్స్ ఎక్కి యాక్టివేషన్ కామన్. ఓకే, 30 20 అని వచ్చింది. బై డిఫాల్ట్ ఎట్లా వచ్చినాయి? రైట్ జస్టిఫైడ్. ఓకేనా? మనకు అది లెఫ్ట్ జస్టిఫైడ్ కావాలనుకో, v1 అని ప్రింట్ చేశాం కదా, ఆ ప్రింట్ చేసిన చోటే ఎల్ అని కొడితే లెఫ్ట్ జస్టిఫైడ్ అని వచ్చింది కదా, అది రాసేయండి. ఇది కూడా లెఫ్ట్ జస్టిఫైడ్ కావాలంటే లెఫ్ట్ రాయండి, లేకుంటే సెంటర్లో కావాలనుకున్నాను సెంటర్ అని రాయండి. ఇప్పుడు చెక్ చేయండి ఎలా వస్తుంది. ఇవి రైట్ స్టేట్మెంట్ యొక్క ఎడిషన్స్ ఇవన్నీ. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే 30 20 అని వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ జస్టిఫైడ్ వచ్చింది. ఇది వచ్చి సెంటర్డ్ కాబట్టి సెంటర్డ్ వచ్చింది, సెంటర్లో వచ్చింది. ఓకేనా? ఐ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అవి ఎడిషన్స్. ఇంకోటి, మీకు ఇక్కడ స్పెడ్ సింబల్ కనిపిస్తుందా? ఓన్లీ ఈ ప్రోగ్రామ్ డిస్ప్లే చేసుకోవడానికి వాడుకోవాలా, లేకుంటే చేంజ్ చేయడానికా? అంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసామనుకో, ఇప్పుడు ఓన్లీ డిస్ప్లే అవుతుంది, ఇప్పుడు చేంజ్ చేయలేము మనం. ఓకేనా? మీకు అది డిస్ప్లేలో పడితే ఏదో అయింది, నేను చేయలేకపోతున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకోసారి క్లిక్ ఇస్తే చేంజ్ మోడ్లోకి వస్తుంది. ఇప్పుడు ఎడిట్ చేయొచ్చు. ఓకేనా? అదేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది బటన్ డిస్ప్లే చేంజ్. ఓకేనా? డిస్ప్లే మోడ్లో ఉంటే మీరు ఎంటర్ చేయడానికి అవ్వదు, చేంజ్ మోడ్లో ఉండాలి. ఓకేనా? అదే ఇప్పుడు నేను ఇంకోటి ఏదైనా డిక్లేర్ చేయాలనుకున్నా, ఎక్కడైనా డిక్లేర్ చేయొచ్చు. కాకపోతే స్టాండర్డ్ రికమెండేషన్ ఏంటంటే వేరే డిక్లరేషన్స్ అన్ని టాప్లో ఉంటే బెస్ట్. స్ట్రింగ్ డిక్లేర్ చేద్దాం అనుకున్నా, v3 టైప్ సి. ఓకే, వస్తుంది. అక్కడ చైన్ ఆపరేటర్ ఇవ్వలేదు కాబట్టి. v3 టైప్ సి, v4 టైప్ సి అని ఇచ్చా. అంటే క్యారెక్టర్ అని. ఇవన్నీ కామెంట్ చేసుకోండి కావాలంటే, అవసరం లేదంటే. ఓకే, లేకుంటే అండర్లైన్ చేసుకుందాం అనుకో. అండర్లైన్ కావాలంటే ఏం చేయాలి? అండర్లైన్ కావాలంటే మనకు ఒకటి ఉంది, యూ లైన్ అని పెట్టచ్చు. ఓకేనా? ఏం పెడతాం? అండర్లైన్ కోసం యూ లైన్ అని పెడితే అక్కడ అండర్లైన్ వచ్చింది. దాని తర్వాత అండర్లైన్ వచ్చింది. నేను ఏదో స్ట్రింగ్స్ ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది స్ట్రింగ్లో? రైట్, v3 v4 అని ప్రింట్ చేస్తున్నా. బై డిఫాల్ట్ స్ట్రింగ్లో ఏముంటుందంటే
స్పేస్ ఉంటుంది, మనం ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి స్పేస్ ఉంటుంది. చెక్ చేయండి, సింటాక్స్ చెకింగ్, యాక్టివేట్. ఇవన్నీ బేసిక్స్ గుర్తుపెట్టుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. 30-20 అండర్లైన్ వచ్చింది కదా అక్కడ. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ తర్వాత ఎలాగుంటుంది, 30-20 తర్వాత అండర్లైన్ వచ్చింది, తర్వాత ఏం లేవు వాల్యూస్. ఉందా అంటే ఏదైనా స్పేస్ ప్రింట్ అయింది. ఓకే, స్పేస్ ప్రింట్ అయింది అంటే బై డిఫాల్ట్ ఇంటీజర్స్ వాల్యూస్ అన్ని డిఫాల్టెడ్ టు 0, క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ డిఫాల్టెడ్ టు స్పేస్. మనం ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకున్నాం, ఎలా ఇవ్వాలి, స్పేస్ వాల్యూ ఇవ్వాలంటే v1 = అక్కడైనా ఇచ్చు వాల్యూ అని చెప్పి ఖచ్చితంగా సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి. నేను ఏదో పెద్ద పేరు ఇచ్చాను, ఆ పేరు అంతా తీసుకుంటుందా, తీసుకోదు. ఎందుకు తీసుకోదంటే మనం సైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఒక లెటరే తీసుకుంటుంది. మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఒక లెటరే తీసుకుంటారు. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో, ఎర్రర్ ఏం చూపించదు, ఇట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. కన్వర్ట్ టు నెంబర్ ఏదో ఎర్రర్ వచ్చింది, దీన్ని ఏమంటామంటే డంప్స్ అంటాం వీటిని. వాట్ హ్యాపెన్స్, ద కరెంట్ అబావ్ ప్రోగ్రామ్ జి ఆదిలక్ష్మి హ్యాడ్ టు బి టర్మినేటెడ్ బికాజ్ ఇట్ హ్యాస్ కేమ్ అక్రాస్ ఎ స్టేట్మెంట్ దట్ అన్ఫార్చునేట్లీ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. దీన్ని ఏమంటామంటే డంప్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ ఇవి. రన్ టైంలో ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇలా డంప్స్ వస్తూ ఉంటాయి. ఈ డంప్స్ లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనం చూపిస్తాం. ఈ డంప్ వస్తే మనం బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే, బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ చేసుకోవాల్సిందే. ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి అవుతుంది కానీ మీకు ఈ టైంలో తెలియదు. ట్రిగ్గర్ లొకేషన్ చూడండి, ఎక్కడ ఎర్రర్ ఉంది కూడా ఇదే చూపిస్తుంది. రన్ టైం ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఎందుకు వచ్చింది ఎర్రర్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ v1 = కరుణాకర్ అని ఉంది కదా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అని చెప్తుంది. v1 అంటే ఏంటి అసలు, v1 అంటే ఏంటి, ఇంటీజర్. నేను v3కి ఇవ్వాల్సింది v1కి v2కి ఇచ్చేసిన, అందుకు ఆ ఎర్రర్ వచ్చింది. కన్వర్ట్ టు నెంబర్, v1 అనేది ఇంటీజర్ బట్ ఐఎమ్ అసైనింగ్ క్యారెక్టర్. అర్థమైందా, సింటాక్స్ ఎర్రర్ చూపించేది ఇది. రన్ టైమ్ ఎర్రర్స్, ఇట్లాంటి డంప్స్ రాకూడదు మనకి రియల్ టైంలో. డంప్స్ వస్తే ఇది ఎండ్ యూజర్కి ఏమైనా అర్థం అవుతుందా, డంప్ ఏం అర్థం అవుతుంది, డంప్స్ అవాయిడ్ చేయాలి. ఈ డంప్ ఎట్లా చూస్తాం, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ SE38లోకి వచ్చా, 38లోకి వచ్చా, ప్రోగ్రామ్ వచ్చింది, ఓపెన్ అయింది. ఆ డంప్ కావాలి నాకు, ఏమొచ్చింది, డంప్ అనలైజ్ చేయాలనుకున్నా లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో. దానికి డంప్కి టీ కోడ్ ఏంటంటే ST22, గుర్తుపెట్టుకోండి, /OST22 అంటే ఆ డంప్స్ చూసుకోవచ్చు. అక్కడ జనరేట్ అయిన డంప్స్. టుడే మీద క్లిక్ చేయండి, లేకుంటే ఎస్టర్డే చూసుకోండి. టుడే మీద ఇదే కదా, కన్వర్ట్ నో నెంబర్ ఇదేగా డంప్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇదే డంప్ మనకు వచ్చింది అనమాట. మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడ వచ్చింది, ఏంది పరిస్థితి అని. ఓకేనా, డంప్ చూసుకోవడానికి టీ కోడ్ ఏంటి, ST22 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రన్ టైం ఎర్రర్ ఉంటుంది. ఎర్రర్ని నీట్గా అనాలసిస్ చేయొచ్చు, ఏ లైన్లో వచ్చింది ఏంటి మొత్తం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇదంతా ఎర్రరే. జి ఆదిలక్ష్మి మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది, v1 = కరుణాకర్ ఎందుకు వచ్చిందని కూడా వచ్చింది, అక్కడే ఇచ్చారు వాళ్ళే. ఇదంతా స్టాండర్డ్ కోడ్, ఇంటర్నల్గా ఇంత జనరేట్ అయి ఉంటుంది. ఓకేనా, కోడ్ ఇంటర్నల్గా ఇంత డెవలప్ అవుతుంది. మనం చేసింది జస్ట్ 4 లైన్ల కోడ్కి ఇంత అయింది. ఓకే, ఇది డంప్స్ అనలైజ్ చేసుకోవడం. ఓకే, డంప్స్ గురించి తెలుస్తుంది మీకు నెక్స్ట్. అందుకే ఎక్కడ అసైన్ చేయాలి, మనం నెంబర్కి ఇవ్వకూడదు. v2కి ఇవ్వచ్చు క్యారెక్టర్, v2 కూడా కాదు, v3కి. v3 v4 నేను డిక్లేర్ చేసుకుంది, v3 v4. ఇప్పుడు చూడండి, v3కి ఏమి ఇచ్చా, కరుణాకర్ ఇచ్చా, కనపడుతుంది అందరికి. v3కి నేను కరుణాకర్ అని అసైన్ చేశా, v4కి నేను ఏం చేశా, నాయుడు అని అసైన్ చేశా. కానీ v3లో కరుణాకర్ అని మొత్తం తీసుకోవచ్చు, జస్ట్ 1 డిజిటే తీసుకుంటుంది, సైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి. సింటాక్స్ చెక్, యాక్టివేట్. ఏమైంది, k అని వచ్చింది, n వచ్చింది. ఎందుకంటే 1 డిజిటే ఉంటుంది బై డిఫాల్ట్. సైజ్ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. మనం ఖచ్చితంగా క్యారెక్టర్స్కి సైజ్ మెన్షన్ చేయాలి. ఎట్లా చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేసి 20 అని ఇచ్చానుకో, 20 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, v4 కూడా సైజ్ కావాలంటే 20 ఇచ్చామంటే 20 క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, తర్వాత సింటాక్స్ చెక్ చేయాల్సిందే. సింటాక్స్ యాక్టివేట్. ఈ స్టెప్స్ మాత్రం మర్చిపోద్దండి. సింటాక్స్ యాక్టివేట్ 2 రోజులు ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తే ఏం పెద్ద కష్టమేం కాదు. కరుణాకరు నాయుడు అని వచ్చింది,
దాని సైజ్ ఎంత 20, కానీ ఎక్కడ వచ్చింది ఇది? బై డిఫాల్ట్ క్యారెక్టర్ వేరియబుల్స్ ఆర్ లెఫ్ట్ జస్టిఫైడ్. నాయుడు అని ఉంది, ఇదంతా ఉంది, నాయుడు అనేది లెఫ్ట్ జస్టిఫైడ్ వచ్చింది. రైట్ లైక్ మార్చుకోవాలంటే ఇక్కడే మార్చుకోవచ్చు. ఎక్కడ ప్రింట్ చేస్తామో అక్కడ ఆర్ అని ఇస్తే రైట్ జస్టిఫైడ్ వస్తుంది. ట్యాబ్ ప్రింట్ చేయండి, రైట్ జస్టిఫైడ్. ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే రైట్లో వస్తాయి. కరుణాకర్ నాయుడు. ఓకేనా, అర్థమైందా? ఇది ఒక డేటా టైప్. ఇది కాకుండా మనకి ఇంకా ఉన్నాయి, ఇంకొకటి చూపిస్తా. మళ్ళీ ఇంకో అండర్లైన్ తీసుకుంటున్నా. డేటా V4 వరకు అయిపోయిందా? V3 వరకు, V4 అయిపోయింది. V5 టైప్ స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. స్ట్రింగ్ అనే డేటా టైప్ ఒకటి ఉంది. V5 V6 రెండు తీసుకుంటున్నా. V6 టైప్ స్ట్రింగ్. ఎందుకు ఇస్తున్నాను తెలుసు కదా? దిస్ ఈజ్ కాల్డ్ చైన్ ఆపరేటర్. ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ సేమ్ ఆపరేషన్, సిమిలర్ ఆపరేషన్ యూజింగ్ ద సేమ్ కీవర్డ్, instead of declaring the keyword again and again, you have to replace it with the chain operator and replace each and every operand with the comma. Okay, అయిపోయింది. స్ట్రింగ్ అని ఇస్తే ఏంటి? స్ట్రింగ్ కి క్యారెక్టర్ తేడా ఏంటో చూడండి. V5 is equal నేను ఏం చేస్తున్నా, పేరుతో సహా ఇస్తున్నా. V6 ఈక్వల్ టు కరుణాకర్ ఇస్తాను. నా పేరు మొత్తం ఇచ్చాను. ప్రింట్ చేసుకోవాలంటే మనకున్నది ఏంటి? రైట్ స్టేట్మెంట్. రైట్ V5, V6. ఇక్కడ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మాతో సపరేట్ చేస్తే చాలు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఏమైనా సైజ్ మెన్షన్ చేశాను V5 కానీ V6 కానీ? ఆదిలక్ష్మి లేదు. ఇప్పుడు ఏం తీసుకుంటుంది అంటే మొత్తం తీసుకుంటా. స్ట్రింగ్కి సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు అంతే. నో సింటాక్స్ ఎర్రర్స్. యాక్టివేట్ ఆ టిక్ బటన్ అయినా కొట్టచ్చు, లేదంటే ఎంటర్ కీ ప్రెస్ చేసినా అవుతుంది. ఎగ్జిక్యూట్ F8 కొట్టిన అవుతుంది, డైరెక్ట్ కొట్టిన వస్తుంది. పర్వతనేని కరుణాకర్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు సైజ్ కూడా ఎంత అవసరమో అంతే తీసుకుంది స్ట్రింగ్ అనిస్తే. ఓకేనా, కరుణాకర్ అనిస్తే ఇంతే తీసుకుంది. దీనికి మాత్రం సపరేట్ సైజ్ ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ వైజ్ ఏవి బెస్ట్ అంటే క్యారెక్టర్ వేరియబుల్సే బెస్ట్ స్ట్రింగ్ తీసుకోవడం కంటే. ఎందుకు బెస్ట్ అంటే క్యారెక్టర్కి ఫిక్స్ ఉంటుంది సైజు. ఇది డైనమిక్ అలొకేషన్. 50 లెటర్లు అంటే 50, 60 అంటే 60. ఇది మాత్రం మనకి ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చర్ చేసుకోవాలనుకో, అది క్యారెక్టర్ 9 క్యారెక్టర్స్ అయితే చాలు. మొబైల్ నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకో 10 క్యారెక్టర్స్ అయితే చాలు కదా. కరెక్ట్ 10కి మాత్రమే స్పేస్ రిజర్వ్ అవుతుంది. ఓకేనా, అటువంటి దానికోసం మనం ఎట్లా వెళ్తాం? జనరల్గా క్యారెక్టర్తో వెళ్ళి సైజ్ మెన్షన్ చేస్తాం. స్ట్రింగ్ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ స్ట్రింగ్ కంటే క్యారెక్టరే బెస్ట్. అర్థమైందా ఇక్కడ దాకా అందరికి? ఖచ్చితంగా స్ట్రింగ్స్ ని మాత్రం ఇలానే ఇవ్వాలి సింగిల్ కోట్స్ లో. చెప్పండి, ఎవరో ఏదో చెప్తున్నారు. హర్ష సార్, స్మాల్ డౌట్. స్ట్రింగ్స్ డబుల్ క్వైట్స్ తో ఎన్క్లోజ్ చేయాలి కదా సార్? డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేస్తే నిన్న చెప్పాక డబుల్ కోట్స్ ఇస్తే ఏమవుతుంది అంటే అది కామెంటింగ్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ కోట్ నేను డబుల్ కోట్స్ ఇచ్చా అంటే అబాబ్ లాంగ్వేజ్ ఇది కోడ్ లో కన్సిడర్ కాదు. ఓకేనా, మిడ్ ఆఫ్ ద లైన్ కామెంట్ చేయాలనుకుంటే డబుల్ కోట్ వాడతాం ఇక్కడ. ఓకేనా, స్ట్రింగ్స్ అది జావాలో అయితే వేరే లాంగ్వేజెస్ లో డబుల్ కోట్స్ మధ్యలో స్ట్రింగ్ ఉంటుంది. అబాబ్ లో మాత్రం సింగిల్ కోట్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటే, ఇప్పుడు ఇది డిక్లరేషన్ అని చెప్పాలనుకున్నాం, మధ్యలో ఇలా రాసు డిక్లరేషన్ అని ఈ విధంగా చెప్పచ్చు. ఓకేనా, ఇదన్నమాట. మామూలు లైన్ అంటే ఆల్ స్టార్ ఇచ్చి మామూలు లైన్ హోల్ లైన్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని చేసుకోవాలనుకున్నాం అనుకో, కంట్రోల్ లెస్ దాన్ కానీ ముందర స్టార్ కానీ ఏదో ఒకటి పెట్టేయండి. ఓకేనా, అది రిమూవ్ కావాలంటే కంట్రోల్ గ్రేటర్ దాన్ కానీ లేకుంటే స్టార్ తీసేయడం కానీ ఏదైనా పెట్టండి. ఇది అర్థమైంది ఇక్కడ దాకా అందరికి? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళు ఆదిలక్ష్మి ఈ బేసిక్స్ తెలిస్తే నీట్గా ఇంకేం చేయాలన్నా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్ రిక్వైర్మెంట్ చేద్దాం.
ప్రోగ్రామ్ మీకు స్కైప్లోనే పెడుతున్నా, చూసుకోండి. మీకు సర్వర్ వచ్చిన తర్వాత ఎల్లుండి నుంచి క్లాస్ జాయిన్ అవ్వాలని డిసైడ్ అయితే నేను తీసుకోండి సర్వర్. ఇదన్నమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పేపోయే ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. చూడండి ఏంటి రిక్వైర్మెంట్ అంటే, SC38లోకి వెళ్ళాను. చూడు ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఏవో రకరకాలు ఉన్నాయి. సోర్స్ కోడ్ అంట, వేరియంట్స్ అంట, యాట్రిబ్యూట్స్, డాక్యుమెంట్స్. వీటిని ఏమంటాం, మీరు రియల్ టైంలో చాలా చోట్ల చూసింటారు. వీటిని రేడియో బటన్స్ అంటాం. ఓకేనా, సోర్స్ కోడ్, వేరియంట్స్, యాట్రిబ్యూట్స్, డాక్యుమెంటేషన్, టెక్స్ట్ ఎలిమెంట్స్, ఇవన్నిటిని ఏమంటామంటే రేడియో బటన్స్ అంటాం. ఇప్పుడు వేరియంట్స్ మీద క్లిక్ చేస్తే మిగిలినవన్నీ డిసేబుల్ అయిపోయాయి. యాట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేస్తే మిగిలినవన్నీ డిసేబుల్ అయిపోయాయి. ఓకేనా, ఇలా 6 రేడియో బటన్స్ ఉన్నాయి. ఒకటి క్లిక్ చేస్తే వేరేది డిసేబుల్ అవుతుంది. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైనా ఫంక్షనాలిటీ అచీవ్ చేసుకోవచ్చు. మనం కూడా ఏం చేద్దామంటే మన ప్రోగ్రాంలో 2 నెంబర్స్ ఎంటర్ చేయమని రిక్వైర్మెంట్ చెప్తా చూడండి. ద రిక్వైర్మెంట్ మన ప్రోగ్రామ్ ఏంటంటే ఇలా రావాలి. సెలెక్షన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద అబ్యాప్ ప్రోగ్రామ్. ఇది మన అబ్యాప్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేస్తేనే వీ షుడ్ గెట్ ద సెలెక్షన్ స్క్రీన్ లైక్ దిస్. ఎలా రావాలి సెలెక్షన్ స్క్రీన్? ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, తర్వాత ఇక్కడ ఏం రావాలి, సమ్, డిఫరెన్స్, ప్రొడక్ట్, డివిజన్. ఈ విధంగా ఉండాలి. ఏది సెలెక్ట్ చేస్తే అది రావాలి. వాలిడేషన్ ఏంటి, ఆన్ సెలెక్టింగ్ అప్రాప్రియేట్ బటన్ వీ షుడ్ గెట్ ద అప్రాప్రియేట్ రిజల్ట్. ఇఫ్ యూ సెలెక్ట్ సమ్ రావాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ అలో ఓన్లీ టు సెలెక్ట్ 1 రేడియో బటన్. దీనిలో ఏమంటామంటే రేడియో బటన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇలా రేడియో బటన్స్ అంటాం. రేడియో బటన్స్ ఎప్పుడు వెళ్తాం, వెన్ టు గో ఫర్ రేడియో బటన్స్ అంటే ఎప్పుడైనా 10 ఉన్నాయి, 10లో నువ్వు ఒకటే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటే అటువంటిప్పుడు రేడియో బటన్స్కి వెళ్తాం. రియల్ టైంలో మీరు కూడా చూసింటారు. ఓకేనా, ఎప్పుడు వెళ్తామంటే ఆప్షన్ ఉంటుంది జెండర్ అని, ఏదైనా సర్టిఫికేట్స్లో కానీ జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంటుంది. ట్రాన్స్ ఏదో 3 ఉండొచ్చు. ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోగలం. ఒకటే పర్సన్ మేల్ ఫీమేల్ 2 అవ్వలేరు. మేల్ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం రేడియో బటన్స్కి వెళ్తాం. ఓకేనా, ఆ రేడియో బటన్స్ ఎలా డిసైడ్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రిక్వైర్మెంట్ చేద్దాం. అందరూ డల్ అయిపోయారంతా? అర్థమైందా? రిక్వైర్మెంట్ సమ్ము, డిఫరెన్స్, ప్రొడక్ట్, డివిజన్ అని రావాలన్నమాట. ఈ రిక్వైర్మెంట్ చేద్దాం ఇప్పుడు. ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్. మీకే తెలుసు ఆల్రెడీ. ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి, పారామీటర్స్ 2 డిక్లేర్ చేస్తే ఓకేనా. సమ్ము, రేడియో బటన్స్ రావడానికి మనకు లాజిక్ రావాలి, అది తెలుసుకుందాం. రేడియో బటన్స్ వచ్చిన తర్వాత సమ్ చేయడానికి లాజిక్ సింపుల్. లాజిక్ ఎప్పుడైనా ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. మీ ఆ టెక్నిక్ అనుకోవడమే మీకు ఎక్కువ ఉంటుంది. ఓకేనా, డిక్లరేషన్ కరెక్ట్ చేసుకుంటే సగం అయిపోయినట్టే. అబ్యాబ్ ఎడిటర్ జి ఆదిలక్ష్మి 1 అని ఇస్తున్నా చూడండి. సోర్స్ కోడ్లోనే ఉండాలి ఇది. వేరేది అయితే దానికి ఏమైనా డాక్యుమెంటేషన్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. డాక్యుమెంటేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలో కూడా గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది మీకు. సోర్స్ కోడ్ క్రియేట్ చేస్తున్నా. ప్రోగ్రామ్ టు డిజైన్ రేడియో బటన్. టైప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సేవ్ ఇంటూ లోకల్ ఆబ్జెక్ట్. అందరికి పారామీటర్స్ జనరల్గా పారామీటర్ నేమ్స్ p_తో ఇస్తారు. p_x అండర్స్కోర్ కనపడలేదు కదా మీకు, సైజ్ పెంచే కాబట్టి అండర్స్కోర్ కనపడదు. సైజ్ కొంచెం తగ్గిస్తే కనపడుతుంది. p_x టైప్ అయి ఏదైనా వాల్యూ కూడా ఇవ్వాలంటే
డిఫాల్ట్ 20. ఓకే, నెక్స్ట్ p_y. వేరియబుల్స్ నేమో వీతో తీసుకుంటా, v_x v_y అట్లా తీసుకోవచ్చు. వీటిని p_y ఏది తీసుకున్నా తప్పు కాదు, కానీ స్టాండర్డ్ రికమెండేషన్ ఆ వేరియబుల్ని చూస్తేనే ఇది పారామీటరా నార్మల్ వేరియబుల్ అని తెలుసుకోవడానికి. అది డిఫాల్ట్ 10 20 10 ఇచ్చాను. ఓకేనా, ఈ రెండింటికి వాల్యూ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తాం? ఫస్ట్ యాక్టివేట్ అయి ఉండాలి. సింటాక్స్ చెక్ యాక్టివేట్ అయినప్పుడు మనకేంటి, గో టు టెక్స్ట్ ఎలిమెంట్ సెలక్షన్ టెక్స్ట్, ఇక్కడ వెళ్ళి రిమూవ్ ద ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసి ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఇవి ఆల్రెడీ మొన్న ఇచ్చాక అందుకు అక్కడ ఉంటాయి అంతే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోకండి. ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ ఇచ్చేసి దీన్ని కూడా సేవ్ చేసి యాక్టివేట్ చేయాలి. ఓకే, యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నేను సింటాక్స్ చెక్ చేసుకుంటున్నాను, వస్తుంది ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ వస్తుంది. కానీ నాకు ఏం కావాలి, ఇక్కడ రేడియో బటన్స్ కావాలి. రేడియో బటన్స్ డిజైన్ చేయాలంటే ఎలా? రేడియో బటన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వేరియబుల్సే, పారామీటర్స్. నేను రేడియో బటన్ నేమ్ ఏమి ఇస్తున్నా, p_r1. r1 రేడియో బటన్ గ్రూప్, ఏదో గ్రూప్ నేమ్ ఇవ్వండి, grp1 అని ఇచ్చాను. రేడియో బటన్స్ కావాలి నీకు, p_r2 రేడియో బటన్ గ్రూప్, grp1 p_r3 రేడియో బటన్ గ్రూప్, grp1 p_r4 రేడియో బటన్ గ్రూప్, grp1. ఇలా ఇచ్చాను నేను. ఓకే, ఏం జరుగుతుంది చూడండి. సింటాక్స్ చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది. రేడియో బటన్ గ్రూప్ అని ఇచ్చాం, ఎందుకు grp1 ఇచ్చాము, grp2 ఇవ్వచ్చు కదా? అట్లాంటి డౌట్స్ ఒక 2 నిమిషాలు ఆపండి, చెప్తా. p_r1 r2 r3 r4 వచ్చింది. నేను ఇది సెలెక్ట్ చేస్తే p_r1 డీసెలెక్ట్ అవుతుంది, ఇది చేస్తే p_r3 డీసెలెక్ట్ అవుతుంది. ఫంక్షనాలిటీ అయితే వచ్చింది. అదే ఒకవేళ నువ్వు grp1 బదులు grp2 ఇచ్చావు అనుకో, ఇక్కడ grp2 ఇచ్చే ఇప్పుడు చెక్ చేసావు అనుకో, చూడండి నేను అట్ ఏ టైం 2 రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోగలుగుతా. అది రాంగ్. రిక్వైర్మెంట్ ప్రకారం మనకి p_r1 r2 ఆ రెండిట్లో ఎయిదర్ ఆఫ్ ద బటన్స్, grp1 బటన్స్ ఇవి, grp2లో ఇది. అంటే అట్ ఏ టైం 2 బటన్స్ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నా. ఇది మన రిక్వైర్మెంట్కి సరిపోదు, రాంగ్. ఓకేనా, రేడియో బటన్స్ ఎప్పుడైనా ఇండివిజువల్గా బిహేవియర్ ఉండదు, గ్రూప్గానే ఉంటాయి. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ గ్రూప్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి, అందుకు అన్నీ ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 2లో నేను ఒక రేడియో బటన్ అనేది తీసుకుంటా అంటే అప్పుడు రాంగ్ వస్తుంది. గ్రూప్ కంటైన్స్ అట్లీస్ట్ 2 రేడియో బటన్స్ అని వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ద రేడియో బటన్ గ్రూప్ grp2 కంటైన్స్ ఓన్లీ 1 పారామీటర్. మనకి 2 ఉండాలి, గ్రూప్ అంటేనే 2 ఉండాలి. మనం ఇండివిజువల్గా తీసుకునే లేదు, ఒక గ్రూప్లో తీసుకుంటే కరెక్ట్ మన రిక్వైర్మెంట్ సరిపోతుంది. అర్థమైందా అందరికీ? సార్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది p_r1 r2 r3 r4. మనం దానికి నేమ్ కూడా ఇద్దాం, సమ్ము ఎడిషన్ అట్లా ఇద్దాం. ఓకేనా, ఎట్లా ఇచ్చేది? యాక్టివేట్లో ఉండాలి ప్రోగ్రాము, టెక్స్ట్ ఎలిమెంట్ సెలక్షన్ టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ రీప్లేస్ చేయండి, p_r1 r2 ప్లేస్ హోల్డర్స్ రీప్లేస్ చేసి ఎడిషన్ ఏమండి, ఇది p_r2 తీసేసి సబ్స్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్, తీసేసి ప్రొడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్ ఏదైనా ఇవన్నీ మీ ఇష్టం. డివిజన్ ఇవి ఇచ్చేసి ఖచ్చితంగా ఇది సేవ్ చేసి యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. మీ రిజల్ట్ వచ్చిందా లేదా? వచ్చింది కదా, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ప్రొడక్ట్.
కాకపోతే నేను ఎడిషన్ క్లిక్ చేస్తే రిజల్ట్ రావాలి, సబ్స్ట్రాక్షన్ క్లిక్ చేస్తే సబ్స్ట్రాక్షన్ రావాలి 10 అని, ప్రొడక్ట్ క్లిక్ చేస్తే 200 అని రావాలి, డివిజన్ క్లిక్ చేస్తే 2 అని రావాలి. ఓకేనా, అది చేస్తేనే మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయినట్టు. అది చేయడానికి ఏం చేయాలి, చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, చాలా చిన్నది. ప్రతి దానికి సెలక్షన్ స్క్రీన్ అంటాం దీన్ని. సెలక్షన్ స్క్రీన్లో ప్రతి దానికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పారామీటర్కి చూడండి, ఇప్పుడు ఇదే తీసుకోండి, పారామీటర్ p_, x ఇచ్చాం పేరు, దానికి వాల్యూ ఉంది కదా, ఎంత ఉంది వాల్యూ, ఏమి లేకుంటే 0 ఉంటుంది, ఇంటీజర్ కాబట్టి. p_y ఏమి లేకుంటే 0 ఉంటుంది, కానీ మనం డిఫాల్ట్గా ఏదో ఇచ్చాం 20, 10 అని ఇచ్చాం. ఓకేనా, ఇప్పుడు దీనిలో కూడా వాల్యూ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3, 4, ఏమేమి, p_r1 ఒక డిజిట్ స్టోర్ అవుతుంది దాంట్లో, p_r2, p_r3, p_r4. ఓకేనా, దాంట్లో ఒక డిజిట్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయ్యే డిజిట్ ఏంటంటే రెండే ఉంటాయి డిజిట్లు, ఏమేమి, క్యాపిటల్ X కానీ స్పేస్ కానీ స్టోర్ అయింది. క్యాపిటల్ X స్టోర్ అయిందంటే అది సెలెక్ట్ చేసుకున్నామని అర్థం. ఓకేనా, స్పేస్ స్టోర్ అయిందంటే అవన్నీ డీసెలెక్టెడ్ ఉన్నాయని అర్థం. మనం సమ్ అనేది సెలెక్ట్ చేసామనుకో, p_r1లో X ఉంటుంది, మిగిలిన అన్నిటి చోట స్పేస్ ఉంటుంది. అదే డిఫరెన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ అన్నిటి చోట స్పేస్ ఉండి ఇక్కడ మాత్రం క్యాపిటల్ X ఉంటుంది. అర్థమైందా? రేడియో బటన్ హోల్డ్స్ 2 వాల్యూస్. వినండి, ఇంకోసారి చెప్తున్నా, రేడియో బటన్ హోల్డ్స్ 2 వాల్యూస్. క్యాపిటల్ X అనే వాల్యూ కానీ స్పేస్ అనేది కానీ ఉంటుంది వాల్యూ. క్యాపిటల్ X ఎప్పుడు ఉంటుంది, రేడియో బటన్ సెలెక్ట్ చేస్తే క్యాపిటల్ X ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ క్యాపిటల్ X వాల్యూస్. స్పేస్ అంటే నాట్ సెలెక్ట్ అయినప్పుడు స్పేస్ ఉంటుంది, అంటే 3 దాంట్లోకి స్పేస్ ఉంటుంది, ఒక దానికి సెలెక్ట్ X ఉంటుంది. ఎందుకు, ఒకటే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి. నాట్ సెలెక్టెడ్ అని స్పేస్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఒక లాజిక్ చెప్తాను మీకు, ఏంటంటే ఇఫ్ అని లాజిక్ ఉంటుంది. ఇఫ్ అంటే అయితే, మీకు ఇదే జరిగితే అని. ఇఫ్ అండ్ ఇఫ్ అంటే అయితేనే కదా, మీకు మామూలుగా ఇంగ్లీష్ వస్తే అబ్యాబ్ వచ్చినట్టే. ఇఫ్ ఇక్కడ p_r1 = క్యాపిటల్ X, ఖచ్చితంగా స్ట్రింగ్ కాబట్టి దాంట్లోనే కంపేర్ చేయాలి. క్యాపిటల్ X అయితే ఏం జరగాలి, ఇక్కడ ప్రింట్ రిజల్ట్ రావాలి. ఓకేనా, ప్రస్తుతానికి జస్ట్ ప్రింట్ చేస్తున్నా, రైట్ యు ఆర్ సెలెక్టెడ్ ఎడిషన్ అనిస్తున్నా. తర్వాత రెండో కండిషన్, అవుట్ ఆఫ్ 10లో ఒకటే కాబట్టి ఇఫ్ లోపల ఎల్స్ ఇఫ్లు రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు. ఎల్స్ ఇఫ్ p_r2 = X అయితే అప్పుడు రైట్ స్టేట్మెంట్ ఏమైనా రాస్తా, యు ఆర్ సెలెక్టెడ్ సబ్స్ట్రాక్షన్. అట్నే ఎల్స్ ఇఫ్ ఎన్ని ఎల్స్ ఇఫ్లు అయినా రాసుకోవచ్చు. ఇఫ్లో p_r3 = X, యు ఆర్ సెలెక్టెడ్ మల్టిప్లికేషన్. r4 = X అయితే యు ఆర్ సెలెక్టెడ్ డివిజన్. ఆ విధంగా వచ్చేటట్టు చూద్దాం. ఫస్ట్ డమ్మీ లాజిక్ లాగా రాసుకున్నాం, తర్వాత ఒరిజినల్ లాజిక్ రీప్లేస్ చేద్దాం. ఓకేనా, చూడండి, సింపుల్. ఏం చెప్పాను నేను, ఇఫ్ p_r1 = X, క్యాపిటల్ X రాయండి, స్మాల్ X రాస్తే కన్సిడర్ చేయదు క్యాపిటల్ X. ఆ బ్యాబ్ ఏం కేస్ సెన్సిటివ్ కాదు, కానీ డేటా మాత్రం కేస్ సెన్సిటివ్ ఎప్పుడైనా. ఇప్పుడు పారామీటర్స్ అని క్యాపిటల్లో రాయాల్సిన అవసరం లేదు, స్మాల్లో రాసినా ఏం కాదు. కానీ డేటా ఇది క్యాపిటల్ X డేటా కాబట్టి డేటా ఎట్లుండేది అట్టే కంపేర్ చేయాలి, ఏ లాంగ్వేజ్ అయినా అంతే. కానీ కొన్ని లాంగ్వేజ్లు కేస్ సెన్సిటివ్ ఉంటాయి. ఓకేనా, కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ దగ్గర క్యాపిటల్ ఉండాలి, స్మాల్ దగ్గర స్మాలే ఉండాలి. అబాబ్ ఈజ్ ఏ నాట్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈజ్ ఏ స్పేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. స్పేస్ ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ ముందు వెనుక అట్లాంటి చోట ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఆర్ సెలెక్టెడ్ నెంబర్ కాదు, ఫస్ట్ బటన్ ఏంటి, యువర్ సెలెక్టెడ్ ఎడిషన్ చేస్తుంది. ఓకే, ఇఫ్ p_r2 అనేది X అయింది అనుకో, r2 = X అయితే అప్పుడు ఏమొస్తుంది, రైట్ స్టేట్మెంట్లో యువర్ సెలెక్టెడ్ సబ్స్ట్రాక్షన్ అని వస్తుంది. ఓకే, మల్టిప్లికేషన్కి ఒకసారి కాపీ చేస్తాను.
R2 కాకుండా R3 ఈక్వల్ టు X అయితే సెలెక్టెడ్ ప్రొడక్ట్ అని అర్థం. ఓకే, R4 సెలెక్ట్ అయితే యు ఆర్ సెలెక్టెడ్ డివిజన్ అని అర్థం. ఓకేనా, మనకి డివిజన్ ఎండ్ ఫర్ ఇఫ్ ఈజ్ ఎండ్ ఇఫ్. ఎల్సిఫ్లో ఇఫ్ అండ్ ఇఫ్లో ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఎల్సిఫ్లో కండిషన్ చెకింగ్ కోసం చూడండి. ఇంకా ఇఫ్ ఎట్లా రాయొచ్చు అనేది మొత్తం రేపటికి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అలానే పెట్టుకోండి. యాక్టివేట్ చేస్తున్నా, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. ఎర్రర్స్ ఏం లేవు. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎడిషన్ క్లిక్ చేశాను. ఎడిషన్ అనేది క్లిక్ చేశాను. బై డిఫాల్ట్ ఎడిషన్ అనేది ఉంది. నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ ఎడిషన్ అని వచ్చింది. ఓకేనా, అలా కాకుండా నేను ప్రొడక్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే, ప్రొడక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏమొచ్చింది? యు ఆర్ సెలెక్టెడ్ ప్రొడక్ట్ అని వచ్చింది. అదంతా కరెక్ట్గా జరుగుతుంది కదా. కోడ్ డివిజన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమైంది? యు ఆర్ సెలెక్టెడ్ డివిజన్ అని వచ్చింది. మనకు కావాల్సిన ప్రింట్ అవుతున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎడిషన్ క్లిక్ చేయగానే ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30. సబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేయగానే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10. ప్రొడక్ట్ క్రియేట్ చేయగానే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 200. అలా రావాలి. అలా రావాలంటే రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక నార్మల్ వేరియబుల్ కావాలి కదా. నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. పైన డిక్లేర్ చేసుకుందాం. ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకుందాం. నార్మల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? డేటా v_res రిజల్ట్ అని తీసుకుంటున్నా. టైప్ రిజల్ట్ షుడ్ బి I. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ తీసుకోండి. ఈ లాజిక్ రీప్లేస్ చేయండి. R1 సెలెక్ట్ చేస్తే ఏంటి? p_res is equal to whatever the value in p_x plus p_y. అంతే కదా లాజిక్. రైట్ చేయండి. రైట్ తీసుకుంటారు. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఎంత సమ్ము? v_res అయిందా? ఎడిషన్కి రాసాను. ఇలానే సబ్స్ట్రాక్షన్ కూడా రాసుకోండి. ఏ లాజిక్ రీప్లేస్ చేయండి, మైనస్ పెట్టండి. అంతే, చాలా సింపుల్. ఏదో ఉందని అనుకోకండి. అర్థం కాకపోతే ఇక్కడే అడగండి. p_res is equal to p_x minus p_y. Subtraction of 2 numbers is v_res. సరే, యాజ్ ఆఫ్ నౌ ఈ రెండింటికి చెక్ చేద్దాం. ఓకేనా, సింటాక్స్ చెక్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసా. యాక్టివేట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఎడిషన్ సెలెక్ట్ అయింది బై డిఫాల్ట్. నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అని రావాలి. వచ్చిందా? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30. అదే నేను సబ్స్ట్రాక్షన్ సెలెక్ట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 10 అని వస్తుంది. ఓకే, అదే మల్టిప్లికేషన్కి లాజిక్ రాయలేదు కాబట్టి ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ ప్రొడక్ట్ అని ఏదో ఉంది కదా, అది వస్తుంది. ఓకేనా, యు ఆర్ సెలెక్టెడ్ ప్రొడక్ట్ అని ఉంది కదా, అది వస్తుంది. డివిజన్ సెలెక్ట్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ డివిజన్ వస్తుంది. ఆ రెండింటి కూడా లాజిక్ రీప్లేస్ చేద్దాం. ఓకేనా, మల్టిప్లికేషన్ అంటే స్టార్. ఓకేనా, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మల్టిప్లికేషన్ అంటే స్టార్. ఓకే, టూ నెంబర్స్ ఈజ్ అది. ఓకే, తర్వాత డివిజన్ కూడా కావాలనుకో మనకి. డివిజన్ అంటే స్లాష్. ఓకే, సపరేట్ డివైడెడ్ బై అనే ఆపరేటర్ ఉండదు, స్లాష్. గుర్తుపెట్టుకోండి. డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ v_res. సింటాక్స్ చెక్ చేయండి, యాక్టివేట్ చేయండి, అయిపోయింది. ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్ట్ చెక్ చేశా. ఓకే,
ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 200 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. డివిజన్ సెలెక్ట్ చేసా, ప్రొడక్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 2, అంతే కదా, అర్థమైంది అందరికీ. ఎడిషన్ సెలెక్ట్ చేస్తే ఎడిషన్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 30. ఇప్పుడు చెప్పబోయేది ఇంపార్టెంట్, ఇదంతా ఈజీగానే ఉంది. ఇప్పుడు చెప్పబోయేది గుర్తుపెట్టుకుంటే మీరు ఎటువంటి లాజిక్స్ అయినా రాయొచ్చు. ఓకే, ప్రోగ్రామ్ ఫ్లో ఎలా జరుగుతుంది తెలియాలనుకో మనకి, ఓకేనా. ప్రోగ్రామ్ ఫ్లో ఎలా జరుగుతుంది, హౌ టు చెక్ ద ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్. జనరల్గా ఫ్లో లైన్ బై లైనే జరుగుతుంది. అసలు ఏ వాల్యూస్ ఎప్పుడు స్టోర్ అయినాయనే చెక్ చేయడానికి డీబగ్గింగ్ అని ఉంటుంది. డీబగ్గింగ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ యూ కెన్ గో త్రూ డీబగ్గింగ్. డీబగ్గింగ్ ద్వారా మనం ఎన్నో రెక్టిఫై చేయొచ్చు, ఎర్రర్స్ డైరెక్ట్ ప్రొడక్షన్ సిస్టంలో సాల్వ్ చేయొచ్చు మీరు డీబగ్గింగ్ వస్తే. నా ట్రైనింగ్ స్పెషాలిటీ ఏమంటే డే 1 నుంచే డీబగ్గింగ్ చెప్తాను. ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకోండి, నిన్న ప్రోగ్రామ్ నేను డీబగ్ చేసి దాంట్లో డీబగ్ చేస్తే మీనింగ్ లెస్. ఫస్ట్ నుంచే ప్రతి ప్రోగ్రామ్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ఐ డెవలప్డ్ ఇన్ ద కోర్స్ డ్యూరేషన్, ప్రతి ప్రోగ్రామ్ డీబగ్ చేస్తాను. నార్మల్ ఇన్స్టిట్యూట్లో డీబగ్గింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డీబగ్ చేసి చూపిస్తారు. ప్రతి ప్రోగ్రామ్ డీబగ్ చేస్తాను నేను, ఎలా వాల్యూస్ పాపులేట్ అవుతున్నాయి. డీబగ్గింగ్ చేయడానికి ఏం చేయాలంటే ఇది వాడుకోవాలి మనం, బ్రేక్ పాయింట్ అని ఉంటుంది, ఓకేనా. సెట్ ఆర్ డిలీట్ బ్రేక్ పాయింట్. ఇవన్నిటిని ఇక్కడ వరకు ఉన్న పార్ట్ ఏమవుతుంది, డిక్లరేషన్స్ అవుతాయి, ఓకేనా. ఇదంతా డిక్లరేషన్ మీకు తెలుసు, డేటా పారామీటర్ డిక్లరేషన్ని డీబగ్ చేయలేము మనం, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింటుంది. కాబట్టి డీబగ్గింగ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ మాత్రమే చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడితే మీనింగ్ ఏంటంటే, వాట్ ఈస్ బ్రేక్ పాయింట్ అంటే ఇక్కడ ఈ లైన్ పెట్టాము, ప్రతి ప్రోగ్రామ్ డీబగ్ చేస్తాం కాబట్టి ఈరోజు జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఇలానే చెప్తా డీబగ్గింగ్, మీకు అర్థమయ్యేంత వరకు ఒక 5-6 డేస్లో అర్థమైపోతుంది. 9th లైన్ దగ్గర కర్సర్ పెట్టుకున్నా, దీని మీద క్లిక్ చేశా, ఇప్పుడు ఏమైంది, 9th లైన్కి ఎదురుగా ఇక్కడ ఒకటి బ్రేక్ పాయింట్ అని వచ్చింది, సెషన్ బ్రేక్ పాయింట్ వాస్ సెట్ అని. అంటే ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ 9th దగ్గర స్టాప్ అయిపోతుంది, 9th లైన్ దగ్గర స్టాప్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు అక్కడే లైన్ ఉంది, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఆ బ్రేక్ పాయింట్ వెళ్ళిపోయింది. అది ఒక వే, అట్లయినా క్రియేట్ చేయొచ్చు. లేకుంటే 9th లైన్కో 10th లైన్ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడికి ఎదురుగా 9th లైన్ ఎదురుగా వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా అక్కడ బ్రేక్ పాయింట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ దాకా క్లియరా, హౌ టు క్రియేట్ బ్రేక్ పాయింట్ అందరికీ? హర్షవర్ధన్ క్లియరా? దిస్ ఇస్ ద వే హౌ టు క్రియేట్ బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్ ఇక్కడ పెట్టాను, ఎన్నైనా బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని పెట్టుకోవచ్చు అనేది వేరే సినారియో, అది అవసరం లేదు మనకి. 9th లైన్ ఎదురుగా బ్రేక్ పాయింట్ పెట్టా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే సెషన్ కనెక్టెడ్ టు డీబగ్గర్ అని వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే సెలక్షన్ స్క్రీన్ జనరేట్ అయింది. ఎందుకు జనరేట్ అయింది, ఈ సెలక్షన్ స్క్రీన్ దగ్గర ఇదంతా ఎప్పుడు ముందే డిఫాల్ట్గా ఉంది. చూడండి ఒకసారి, 8th లైన్ వరకు స్టాప్ చేయలే నేను బ్రేక్ పాయింట్. 8th లైన్ లోపలే సెలక్షన్ స్క్రీన్ జనరేట్ అయిపోయింది, పారామీటర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, అవి జనరేట్ చేస్తాయి స్క్రీన్, అందుకు సెలక్షన్ స్క్రీన్ వరకు వచ్చేసింది. మనం ఇక్కడ డీబగ్ చేయలేము, ఇక్కడ పాయింట్స్ పెట్టకూడదు, బ్రేక్ పాయింట్స్ ఇక్కడ నుంచే పెట్టాలి, అది డిక్లరేషన్ కాబట్టి. ఇక్కడ దాకా ఆల్రెడీ డిక్లరేషన్ కాబట్టి మనకు సెలక్షన్ స్క్రీన్ జనరేట్ అయింది. నెంబర్ ఇచ్చాను, నేను ఏదో బటన్ క్లిక్ చేశాను, సబ్స్ట్రాక్షన్ క్లిక్ చేశాను, క్లిక్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నార్మల్గా ఏం రిజల్ట్ రావాలి, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ ఈస్ 10 అని రావాలి. కానీ నెంబర్ ఆ రిజల్ట్ రాకుండా మనం ఎక్కడ బ్రేక్ పాయింట్ పెట్టామో అక్కడ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్, చెప్పండి. హలో, ఎగ్జిక్యూట్ చేస్తే అబాప్ డీబగ్గర్ కనెక్ట్ అవుతుంది. ఇలా ఒక స్క్రీన్ వచ్చింది మనకి, కనెక్టింగ్ టు డీబగ్గర్ అనే స్టాండర్డ్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్లో డెస్క్టాప్ 3లోకి వెళ్ళండి, ఓకేనా. ఎప్పుడైనా సరే డెస్క్టాప్ 3లోకి వెళ్ళండి. డెస్క్టాప్ 3లోకి వస్తే ఇక్కడ మనకు అంతా ప్రోగ్రామ్ ఎక్కడ మనం చేసామో అక్కడికి వచ్చింది. 9th లైన్ దగ్గర కర్సర్ స్టాప్ అయింది, ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా కర్సర్. ఇప్పటి వరకు వాల్యూస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. p_x వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. ఇక్కడ 20 ఇచ్చారు కదా, 20 ఉంటుంది అంటే అక్కడ రన్ టైంలో చేంజ్ చేసి ఉంటే మారిపోయేది. p_y వాల్యూ ఎంత ఉంది కనపడుతుంది అందరికీ, 10 ఉంది ఇక్కడ కనపడుతుంది. p_y ఇస్తే 10 వస్తుంది. p_r1 మనం సెలెక్ట్ చేసాము, p_r1 మనం ఏం సెలెక్ట్ చేసింది, హలో ఆదిలక్ష్మి, హలో, మనం ఏది సెలెక్ట్ చేసాము, ఎడిషనా సబ్స్ట్రాక్షన్, ఏది సెలెక్ట్ చేసాం, ఎడిషన్ కాదు సబ్స్ట్రాక్షన్ చేసింది. ఓకే, ఒకవేళ మీరు మర్చిపోయారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన బటన్లో ఏం స్టోర్ అయి ఉంటుంది, ఎక్స్ స్టోర్ అయి ఉంటుంది. p_r1లో ఏముంది, స్పేస్ ఉంది. స్పేస్ ఉందంటే నేను సెలెక్ట్ చేసింది అది కాదు, సబ్స్ట్రాక్షన్ సెలెక్ట్ చేశా. p_r2లో ఎక్స్ ఉంది. మిగిలిన బటన్స్ ఏమున్నాయి, r3 స్పేస్ ఉంది, r4 స్పేస్ ఉంది, ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని చెక్ చేసుకునేది. 20, 10 ఉంది, p_r2 సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది, ఇఫ్ p_r1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్,
R1లో ఎంత ఉంది? P_R1లో ఎంత ఉంది? బాగా వినండి, బోర్ కొడితే ఒక 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని కానీ వినండి. గ్యాప్ ఏమని ఇవ్వాలా? లేదు కదా. P_R1లో ఎంత ఉంది? ఇక్కడ స్పేస్ ఉంది, కానీ నేను కంపేర్ ఏమిటితో చేస్తున్నా? ఎక్స్తో చేస్తున్నా. అందుకే ఆ లైన్ కరెక్టా? రాంగ్ కాబట్టి ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళదు, డైరెక్ట్ ఎల్సిఫ్కి వస్తుంది. ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్కి రావాలంటే నేను ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని, ఇక్కడ బటన్స్ ఉన్నాయి F5, F6, F7, F8 అని. ఈ 2 బటన్స్లో ఏదైనా కొట్టండి, F6 కానీ F5 కానీ. అది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. F5 కొడుతున్నా నేను. F5 అన్నా కొట్టచ్చు, F6 అన్నా కొట్టచ్చు. F8 కొడితే డైరెక్ట్ రిజల్ట్ వస్తుంది, అందుకే F8 వద్దు. F7 ఏంటి గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది. F5, F6 రెండు కొట్టచ్చు. రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది, అది ఇప్పుడే తెలియదు మీకు. ఫంక్షన్ మాడ్యూల్స్ అని అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు F6 కానీ F5 కానీ ఏదో ఒకటి ప్రెస్ చేయండి. ఐఎమ్ ప్రెస్సింగ్ F5. డైరెక్ట్ కంట్రోల్ ఎక్కడికి పోయింది? 9th లైన్ నుంచి 12th లైన్కి పోయింది. ఎందుకు వెళ్ళింది 9th లైన్ నుంచి 12th లైన్కి? నువ్వు సెలెక్ట్ చేసుకున్నది X కాదు, అంటే P_R1 సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ బ్లాక్ రాంగ్ కాబట్టి బ్లాక్ లోపలికి వెళ్ళలేదు. బ్లాక్ లోపలికి ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు వెళ్తుంది, లేకపోతే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. P_R2 = X. P_R2 ఎంత ఉంది? వాల్యూ X ఉంది, అది ట్రూ కాబట్టి 12th లైన్ నుంచి 15th లైన్కి వెళ్లకుండా అది 13th లైన్కి వెళ్తుంది. చూడండి, 13th లైన్కి వెళ్ళింది. V_రిజల్ట్ ఇప్పటి వరకు ఎంత ఉంది? ఇప్పుడు మీరే చెప్పండి. V_RESలో ఎంత ఉంటుంది? ఇంకా ఇప్పటివరకు ఏమి ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి 0 ఉంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే P_X - P_Y. ఎందుకు 0 ఉంటుంది? ఆల్ న్యూమరిక్ వాల్యూస్ ఆర్ డిఫాల్టెడ్ టు 0. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. 13th లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత V_RESలో వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? 10 వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అంటే 14th లైన్ దగ్గర ఉందంటే ఈ లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఓకే చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? 14th లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ డీబగ్గింగ్ స్క్రీన్ సపరేట్గా LPS స్క్రీన్ డిస్ప్లే చేయదు, అంటే ఆల్రెడీ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్ సీజ్ అని చెప్పి రావాలి 10 అని. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. P_R3 ఎంత ఉంది? స్పేస్ ఉంది, కానీ ఐఎమ్ కంపేరింగ్ విత్ X కాబట్టి అక్కడ కూడా ఉండదు. నెక్స్ట్ ఎక్కడికి పోతుంది? 18th లైన్కి వెళ్తుంది. 18th లైన్లో కూడా రాంగ్ కాబట్టి డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది, ఇంకా రిజల్ట్ ప్రింట్ అవుతుంది మనకి. ఇది స్టాండర్డ్ కోడ్ అంటారు దీన్ని. మనం రాయలేదు ఈ కోడ్ మనం రాయని కోడ్ లేకొస్తే అప్పుడు ఏం చేయాలి? F7 క్లిక్ చేయాలి. ఎప్పటి వరకు? మీరు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేవారు, రిజల్ట్ వచ్చేవరకు కానీ మీ నోన్ కోడ్ వచ్చేవరకు కానీ F7 ప్రెస్ చేయాలి. F7 ప్రెస్ చేస్తే మళ్ళీ స్టాండర్డ్ కోడ్ వచ్చింది, మళ్ళీ రిజల్ట్ వచ్చింది. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10 అని. అర్థమైందా డీబగ్గింగ్ కొంతైనా? కొంచెం అర్థమైందా? ఓకే, నో ప్రాబ్లం. ప్రతిరోజు డీబగ్ చేస్తాం కాబట్టి మీకు వస్తుంది. ప్రోగ్రామ్ అర్థమైందా? ప్రోగ్రామ్ క్లియర్. సరే, ఇంకోసారి డీబగ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను డివిజన్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? డివిజన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ప్రోగ్రామ్ ఫ్లో ఎక్కడ ఆగిపోతుంది? ఎగ్జాక్ట్ ఇఫ్ బ్లాక్ దగ్గర ఆగిపోయింది. డెస్క్టాప్ 3కి రండి. ఎక్కడ ఆగిపోయింది? ఇఫ్ బ్లాక్ దగ్గర. మనం ఎక్కడ చెక్ చేస్తున్నామో అక్కడ ఆగిపోయింది. ఇఫ్ P_R1 = X అని ఉంది. మనం సెలెక్ట్ చేసింది ఏంటి? P_R1 సెలెక్ట్ చేసామా? దాని వాల్యూ ఎంత? డబుల్ క్లిక్ ఇస్తే తెలిసిపోతుంది. P_R1 ఎంత ఉంది? స్పేస్ ఉంది. స్పేస్ ఉంటే మీనింగ్ ఏంటి? రాంగ్. ఇఫ్ బ్లాక్ ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఈ లోపల ఉన్న కండిషన్ చెక్, ఇంకా కండిషన్ ఫెయిల్ కాబట్టి 10th లైన్ 11th లైన్ ఎగ్జిక్యూషన్ వెళ్ళదు ఇంకా అక్కడికి. ఇది ట్రూ అయితేనే 10th లైన్ 11th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే డైరెక్ట్ 9th లైన్ నుంచి ఎక్కడికి వస్తుంది? 12th లైన్కి వస్తుంది. ఓకేనా? చూడండి, నెక్స్ట్ స్టెప్ చెక్ చేస్తే 12th లైన్కి వచ్చింది. 12th లైన్లో P_R2 చెక్ చేసింది. P_R2 ఎంత ఉంది? అది కూడా స్పేసే ఉంది. స్పేస్ ఉంది కాబట్టి 12th లైన్ నుంచి 13th 14th లైన్ ఎగ్జిక్యూషన్ స్కిప్ అయి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? నెక్స్ట్ కండిషన్ చెక్ 15th లైన్లో ఉంది కాబట్టి అక్కడికి వస్తుంది. ఓకేనా? 15th లైన్కి వచ్చింది. P_R3 ఎంత ఉంది? మనం సెలెక్ట్ చేసింది P_R3 కూడా కాదు కాబట్టి 16th లైన్ 17th లైన్ కూడా స్కిప్ అయిపోతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది రాంగ్ కాబట్టి. కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తారు. 15th లైన్ నుంచి ఎక్కడికి వస్తుంది? డైరెక్ట్ 18th లైన్కి వస్తుంది. 18th లైన్కి వచ్చింది. ఇప్పుడు P_R4 ఎంత ఉంది? కరెంట్ వాల్యూ X ఉంది, అంటే మనం రన్ టైంలో ఉన్నాం అనమాట. ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ ఫ్లో చెక్ చేస్తున్నాం. P_R4 X ఉంది కాబట్టి ఇది ఏమైతే ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కాబట్టి 18th లైన్ నుంచి 19th లైన్కి వస్తుంది. చూడండి, 19th లైన్కి వచ్చింది. ఇప్పటిదాకా V_RESలో ఏమైనా వాల్యూ స్టోర్ చేసామో? స్టోర్ చేయలేదు కాబట్టి ఎంత ఉంది? 0 ఉంది. 19th లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఏమొస్తుంది? P_X/P_Y. ఇప్పుడు చూడండి, అంటే 19th లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. V_RESలో వాల్యూ తేడా అబ్జర్వ్ చేయండి. 2 వచ్చేసింది. ఓకేనా? V_RESలో 2 వచ్చింది.
ఇప్పుడు నేను ఆ లైన్ కూడా ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, ప్రింట్ అయిపోయింది. ఇప్పటికి బ్యాక్ ఎండ్లో మనకు ప్రింట్ అయి ఉండాలి. ఓకేనా, బ్యాక్ ఎండ్లో ప్రింట్ అయింది చూసుకోవాలంటే మిస్లేనియస్ డిస్ప్లే లిస్ట్ అని ఉంటుంది. బ్యాక్ ఎండ్లో డివిజన్ ఆఫ్ నెంబర్ సీజ్ అనేది ఉంది కదా, డివిజన్ ఆఫ్ 2 నెంబర్ సీజ్ 2 అని ఉంది. బ్యాక్ ఎండ్లో ప్రింట్ అయి ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ చూపి రైట్ స్టేట్మెంట్లో ఉన్నాయి, అక్కడ మిస్లేనియస్ డిస్ప్లే లిస్ట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ట్రై అని క్యాచ్ అని ఏవో వచ్చినాయి. ఇట్లాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి, F7 ప్రెస్ చేయాలి. ఎప్పటి వరకు F7 ప్రెస్ చేయాలి, టిల్ యూ గెట్ ద రిజల్ట్ ఆర్ టిల్ యూ గెట్ ద నోన్ కోడ్. మన నోన్ కోడ్ కానీ మనం రాసిన కోడ్ వచ్చేంత వరకు కానీ లేకపోతే రిజల్ట్ వచ్చేంత వరకు కానీ F7 ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన కోడ్ కాదు ఇది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, అయిపోయింది. డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2 అని వచ్చింది. ఓకే, కొంచెం అర్థమైనా పర్లేదు. మనం ప్రతి ప్రోగ్రామ్ డీబగ్ చేస్తాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. ఓకే, ఎక్కడైనా ఇదే ప్రొసీజర్ అనమాట. ప్రతి ప్రోగ్రామ్ చేస్తాం డీబగ్. మనం క్లాస్లో ఏమేమి డెవలప్ చేస్తాం అన్ని ప్రోగ్రామ్స్ డీబగ్ చేస్తాం. ఓకేనా, ఇది మన ప్రోగ్రామ్. డిలీట్ చేయాలంటే బ్రేక్ పాయింట్ ఆ డబుల్ క్లిక్ ఇస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేస్తే డీబగ్గర్ కనెక్ట్ అవుతుంది, డైరెక్ట్ రిజల్ట్ వస్తుంది. డివిజన్ చేసుకున్నాం అంటే డివిజన్ ఎంత అదే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్ నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏ రేడియో బటన్ సెలెక్ట్ అయింది, ఫస్ట్ సెలెక్ట్ అయింది. అలా కాదు, నాకు థర్డ్ది కావాలి బై డిఫాల్ట్. అంటే డిక్లరేషన్ దగ్గరే ఇక్కడ థర్డ్ది కావాలంటే అక్కడ డిఫాల్ట్ అని పెట్టుకోండి. డిఫాల్ట్ దాని వాల్యూ ఎంత అంత ఎక్స్ ఫ్లెక్స్ ఇచ్చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చేంజ్ చేసాం కాబట్టి సింటాక్స్ చెక్ యాక్టివేషన్ కామన్ ఇంకా చేయాల్సిందే. స్మాల్ చేంజ్ ఫుల్ స్టాప్ మార్చినా కూడా చేయాల్సిందే. బై డిఫాల్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ అయింది. ఓకేనా, ఇది దీన్ని కంట్రోల్ చేసే విధానం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 200. అర్థమైందా? డిఫాల్ట్ అంటే చేంజ్ చేయలేమని కాదు, చేంజ్ చేయొచ్చు. మరి ఫస్ట్ చూసేటప్పుడు అది ఉంటుంది అని అంతే. డివిజన్ కావాలంటే డివిజన్. క్లియర్ ఇక్కడ దాకా అందరికి? క్లియర్ సార్. ఇప్పుడు నేను ఇంకో ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఆదిలక్ష్మి 2 అని చేస్తున్నా. క్రియేట్. స్టాప్ చేయాలన్నా ఇంకో ప్రోగ్రామ్ చెప్పాలన్నా? హలో సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. చెక్ బాక్స్లు అని వస్తాయి. చెక్ బాక్స్లు అంటే ఇప్పుడు చూపిస్తారు చూడండి. చెక్ బాక్స్ అంటే మల్టిపుల్ సెలక్షన్ ఇచ్చుకోవడం కోసం. ఓకేనా, parameters p_x by value వాల్యూ అని కాదు, డిఫాల్ట్ ఇవ్వాలి. పారామీటర్స్ లో డిఫాల్ట్ ఇవ్వాలి. ఇక్కడ చైన్ ఆపరేటర్ ఇవ్వాలి. _y టైప్ అయి డిఫాల్ట్ 10 అని ఇస్తున్నా. పారామీటర్స్ తర్వాత చెక్ బాక్స్ డిజైన్ చేయాలనుకున్నా. పారామీటర్స్ p_c1 చెక్ బాక్స్. ఓకేనా అని చేస్తే చాలు, చెక్ బాక్స్ అవుతుంది. చెక్ బాక్స్కి గ్రూప్స్ అట్లేమి ఉండవు. రేడియో బటన్స్ మాత్రమే గ్రూప్స్ ఉంటాయి. ఎందుకు? చెక్ బాక్స్ ఇండివిజువల్గానే బిహేవ్ చేస్తుంది. యాడ్ చెక్ బాక్స్ అని చెప్తే చాలా వస్తుంది. _c2 యాడ్ చెక్ బాక్స్. _c3 _c4 అండ్ ఇక్కడ దాకా నా చెక్ బాక్స్లకు నేమ్ ఇచ్చుకోవడం అన్ని మీరు చేయండి. ఓకేనా, జస్ట్ నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఇది మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, మీకు సర్వర్ వచ్చిన తర్వాత ట్రై చేయండి. తర్వాత జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీడియో వినండి అంతే. మీరు సర్వర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంకోసారి వీడియో వినండి. ఎగ్జిక్యూట్ చేస్తే చెక్ బాక్స్లు వచ్చినాయి. చెక్ బాక్స్ ఏంటంటే మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి కూడా చూసింటారు కదా. ఇలాంటి మీరు రియల్ టైంలో ఎక్కడ చూస్తారంటే మీ స్కిల్స్ ఏమున్నాయి, మీకు లాంగ్వేజెస్ నోన్, అలాంటప్పుడు ఇది చూస్తారు. ఓకేనా,
అవుట్ ఆఫ్ 10లో 10 కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అటువంటిప్పుడు ఇవి. అవుట్ ఆఫ్ 10లో ఓన్లీ 1 ఐటమ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటే రేడియో బటన్స్, లేకుంటే చెక్ బాక్సెస్. ఇప్పుడు 2 నెంబర్లు ఎంటర్ చేశారు, దీని ఎడిషను సబ్స్ట్రాక్షను అలా ఇవ్వాలంటే దీనికి కూడా సేమ్ లాజిక్కే. ఓకే, ఇక్కడ మాత్రం సపరేట్గా రాయాలి ప్రతి దానికి ఇండివిజువల్ కాబట్టి ఒకే ఇఫ్ బ్లాక్లో రాయకూడదు. ఎట్లా రాయాలంటే చూడండి, C_C1 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ అయినా అంతే, సెలెక్ట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ లేకపోతే స్మాల్ ఎక్స్. ఎక్స్ అయితే రైట్ స్టేట్మెంట్ రాసుకోండి. ఏం రాసుకుంటారు, యు ఆర్ సెలెక్టెడ్ P_C1 ఇంట్ ఫర్ ఇఫ్ ఈజ్ ఎండ్ ఇఫ్. ఓకేనా, దానికి సపరేట్ ఇంకే ఇఫ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్, ఎందుకంటే ఇందాక ఒకటే అవుట్ ఆఫ్ 10లో 1 సెలెక్ట్ చేస్తావు కాబట్టి ఎల్సీ ఫుల్ రాసుకున్నాం లోపలికి వెళ్ళాలి. ఇది సపరేట్ ఇండివిజువల్ బిహేవియర్ కాబట్టి ఇలా రాస్తావు. ఇఫ్ P_C2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, యు ఆర్ సెలెక్టెడ్ P_C2. మీకు కావాల్సిన విధంగా ఇట్లా రాసుకోవచ్చు అనమాట లాజిక్. P_C3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, P_C4 is equal to x, you are selected P_C4. ఓకేనా, ఇప్పుడు చెక్ చేయండి సింటాక్స్ చెక్. డీసెలెక్ట్ చేసినా కూడా రాయొచ్చు, చూపిస్తారు అది గురించి. ఇప్పుడు నువ్వు P_x సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, యు ఆర్ సెలెక్టెడ్ P_C1. ఓకేనా, P_C4 సెలెక్ట్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు, వచ్చింది యు ఆర్ సెలెక్టెడ్ P_C1, యు ఆర్ సెలెక్టెడ్ P_C4. రెండు ఉన్నాయి ఎందుకంటే రెండు సెలెక్ట్ చేసావు కదా. ఓకేనా, ఇవి సెలెక్ట్ చేసావు అనుకో, ఇవి రెండు డీసెలెక్ట్ చేసావు. ఇప్పుడు సెలెక్ట్లో ఏముంది, P_C2నే ఉంది. అక్కడ పోయి చెక్ చేసుకుంటే ఏమొస్తుంది, అదొకటి యు ఆర్ సెలెక్టెడ్ P_C2. సరే, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ డీబగ్గర్ పెట్టాను, చూడండి బ్రేక్ పాయింట్ పెట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేస్తున్నా అంటే నేను P_C4 సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సెషన్ కనెక్టెడ్ టు డీబగ్గర్. డీబగ్గర్లోకి వెళ్ళగానే డెస్క్టాప్ 3లోకి రండి. ఓకేనా, మనం ఏ సెలెక్ట్ చేసాం, P_C1 సెలెక్ట్ చేసామా, లేదు కాబట్టి ఏముంది, స్పేస్. P_C2 సెలెక్ట్ చేసామా, లేదు కాబట్టి స్పేస్ ఉంది. P_C3 సెలెక్ట్ చేసామా, లేదు కాబట్టి స్పేస్ ఉంది. P_C4 సెలెక్ట్ చేసాం కాబట్టి ఎక్స్ ఉంది. ఇప్పుడు ఇందాకైతే ఒకటే ఇఫ్ అండ్ ఇఫ్ లో మనం రాసాం లాజిక్. ఇప్పుడు మాత్రం ఇఫ్ అండ్ ఇఫ్ సపరేట్, ఇవి ఇండివిజువల్ బ్లాక్లు. ఓకేనా, ఫస్ట్ చెక్ చేసుకుంటారు P_C1 ఎంత ఉంది, ఎక్స్ ఉందా, లేదు కాబట్టి 8th లైన్ నుంచి కంట్రోల్ డైరెక్ట్లీ జంప్స్ టు 11th లైన్. నెక్స్ట్ కండిషన్ చెక్, P_C2 ఎక్స్ ఉందా, లేదు. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్ 14th లైన్, అది కూడా లేదు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ 17th లైన్. 17th లైన్ ట్రూ కాబట్టి 18th లైన్లోకి వెళ్ళింది. స్టాండర్డ్ కోడ్లోకి వస్తే F7, యు ఆర్ సెలెక్టెడ్ P_C4. అర్థమైందా అందరికి? బ్రేక్ పాయింట్ రిమూవ్ చేశాను. దీనిపైన ఇంకా అడ్వాన్స్ కోడింగ్ లాగా ఇప్పుడు అది నేను వీడియో పంపిస్తాను మళ్ళీ. వన్స్ మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియో చూసి కొత్త కోడ్ కూడా డెవలప్ చేయొచ్చు. ఓకేనా, మీరు దీని మీద కూడా డైరెక్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా ఎడిషన్ సెలెక్ట్ చేస్తే ఇందాక మనం రేడియో బటన్స్ చేసాం కదా అట్లా. ఇది చెక్ బాక్సెస్ గురించి. సార్ ఇక్కడ మనం డీబగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ డెస్క్టాప్ 3కి వెళ్ళాలా సార్, లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది స్టాండర్డ్ లో ఉంది ఎర్రర్ లేకపోతే డెస్క్టాప్ 3లో ఉంది అనేసి? ఏదమ్మా అర్థం కాలేదు. ఇప్పుడు మనం డీబగ్ చేస్తాం కదా సార్, ఇప్పుడే డీబగ్ చేస్తున్నా. ఓకే చూడండి, డీబగ్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయమంటావా? ఓకే సార్, చేసాను. ఇప్పుడు ఏమైనా సెలెక్ట్ చేయాలా? అంటే లైక్ నా డౌట్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు డీబగ్ చేసినప్పుడు డైరెక్ట్ డెస్క్టాప్ 3కి వెళ్ళారు కదా,
ఏ దాంట్లో అయినా వెళ్ళచ్చు. డెస్క్టాప్ 3 లో మీరు వేరియబుల్ చూసుకోవడానికి బాగుంటది అంతే. ఓకే. ఓకే. స్టాండర్డ్‌లో ఓకే. స్టాండర్డ్ లో అయినా అదే ఉంటది. వేరియబుల్ చూసుకోవడానికి 2 స్క్రీన్లు ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డ్ లో ఉన్నాం కదా, ఇక్కడ కిందకి వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు p_c1 లో వాల్యూ ఎంత చూసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ డౌన్ చేసుకుంటే చూసుకోవాలి మీరు. ఇక్కడ p_c2 అంటే ఇక్కడ చూసుకుంటున్నారు. అలా కాకుండా ఈ డెస్క్టాప్ 3 లోకి వస్తే వ్యూ బాగుంటది అంటే ఏ దాంట్లో అయినా చూసుకోవచ్చు మీరు. డెస్క్టాప్ 1 లో చూసుకోవచ్చు, 2 లో చూసుకోవచ్చు, 3 లో చూసుకోవచ్చు. ఈ వ్యూ బాగుంటది. ఓకేనా? డెస్క్టాప్ 3 అందుకు ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ అన్నిట్లో సేమ్ ఉంటది. కాకపోతే మనకి వ్యూ అనేది డెస్క్టాప్ 3 లో ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా టేబుల్స్ ఉంటే టేబుల్ కీవర్డ్ దగ్గర చూసుకోవచ్చు. టేబుల్స్ లేవు కాబట్టి కనపడలేదు. స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లో చూసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. డీటెయిల్ డిస్ప్లే అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇంకా బ్రేక్ పాయింట్స్ అని ఇవన్నీ తెలుస్తాయిలే మీకు నిదానంగా. ఓకేనా? డెస్క్టాప్ 3 మీరు ఏ ప్రోగ్రామ్ అయినా డెస్క్టాప్ 3 లో కనెక్ట్ అయ్యి చేసుకుంటే నీట్ కనపడుతుంది. డెస్క్టాప్ 1 ఏముంది, 2 ఏముంది చూడండి. డెస్క్టాప్ 2 లో ఏవో ఈవెంట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇవి ప్రోగ్రామ్ ఏమో సేమే. ఇప్పుడు p_c1 క్లిక్ చేసి వాల్యూ కావాలంటే మనకు కింద వస్తుంది. ఓకేనా? అదే డెస్క్టాప్ 1 చూడండి. డెస్క్టాప్ 1 లో వాల్యూస్ కూడా కిందే వస్తున్నాయి. p_c2 కావాలంటే కింద వస్తున్నాయి. అదే డెస్క్టాప్ 3 అయితే కరెక్ట్ పక్కన ఉంటుంది. మీకు ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది అంతే. వ్యూ డిఫరెన్స్ అంటే నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు. స్టాండర్డ్ లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది. ఒకటే స్క్రీన్ 2గా అవుతుంది. ఓకేనా? మనం ఇలాంటివి కూడా డెవలప్ చేస్తాం మన క్లాస్ లో. ఇలా స్క్రీన్ ని స్ప్లిట్ చేయడం, ఇట్లా ఒక 3 పార్ట్స్ గా స్ప్లిట్ చేస్తాం కదా. కాకపోతే అది ఇంకా ఒక 2 నెలలు పడుతుంది. లాస్ట్ లో డెవలప్ చేస్తాం. ఇవన్నీ చూపిస్తాను నేను ఎట్లా చేయాలని. ఓకేనా? 7:45 అయిందా టైము? ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు కావాలంటే. చాలండి వాళ్ళకి లేకపోతే. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్, మీరు రేపు కూడా క్లాస్ వినండి. రేపు విన్న తర్వాత ఎల్లుండి మాత్రం ఇంకా మీరు క్లాస్ అటెండ్ అవ్వాలంటే నాకు ఎల్లుండికి ఫీ పే చేయండి వితౌట్ డిలే. ఓకే బాయ్. చెప్పలేదు సార్.